క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎచ్చట కూర్చుంటే ఏమిటి? తెలుగు సామెతల్లో ఒక సామెత ఇది. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ పంక్తిలో కూర్చుంటే ఏంటి? ఖచ్చితంగా మనకు అది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనోడు వడ్డించే విధానంలో మనం ఎక్కడున్నా వాడు ఖచ్చితంగా మనకు అన్నీ వేస్తాడు. లడ్డు కానించి లాస్ట్ చికెన్ శారీ వరకు వేస్తాడు. ఒక భరోసా, మనకి ఒక భరోసా ఉంటుంది. అట్లాగే సంఘం అనే ఆధ్యాత్మిక విందులో, వాక్య ఆధ్యాత్మిక విందులో సాతాను కోరల్లో చిక్కుకున్నవాడు విశ్వాస అయినా కాపరైనా సాతానుడికి పెద్దగా టెన్షన్ ఉండదు. ఎందుకంటే మొట్టమొదటిగా వాడికి వాక్యం అందదు, రెండవది వాడు వాక్యం కొరకు నిలబడ్డం. యేసుక్రీస్తు వారు ప్రారంభంలో వాక్యం ప్రారంభించినప్పుడు చాలామంది వెంబడించారు, కానీ 70 మంది శిష్యులు మాత్రం ఉన్నారు. కొన్ని సంగతులు చెబుతుంటే ఇలా అయితే ఎవడు నిలుచును, ఇలా చెబితే ఎవడెంబడిస్తాడు అన్నారు. ఇంచుమించుగా 58 మంది వెళ్ళిపోయారు. కానీ చివరికి మిగిలింది 12 మందే. వారిని అడిగాడు, మీరుంటారా, వెళ్తారా? చెత్త ఎంతున్నా వేస్తే సంఘంలో వాక్యం రానప్పుడు ఎందుకండి? దేవుడు కొరకు బ్రతకనప్పుడు అది సంఘం కింద లెక్కేయడు దేవుడు. టైంపాస్ అంటారు చూసినా, అలా ఉంటుంది. ఒకేసారి 50 మంది పోతే మిగతా 12 మందిని కూడా దేవుడు అడిగిన మాట, మీరు ఉంటారా, పోతారా? మేము ఎక్కడ పోతాం, మేము నీ కాడ ఉంటాం. మరి పోయిన సంగతి ఏంటి? పోవటమే. ఇంకా అంటే నిలబడరా అంటే నిలబడరు. వాక్యం దగ్గర నిలబడాలంటే దాన్ని సేకరించే మనసు ఉండాలి. అది లేనప్పుడు నిలబడ్డం, వినటం వేరు, నిలబడటం వేరు. సంఘానికి రావటం వేరు, క్రీస్తు కొరకు నిలబడటం వేరు. మనం ఎప్పుడో మన దేవుని మనసు తరపున ఎప్పుడో మాటిచ్చాము, మేము ఎప్పుడు కూడా అమ్ముడు పోం ప్రభువా. అమ్ముడు పోవటం అంటే, ఒక మీటింగ్ జరిగిందనుకో, పాస్టర్ గారు సంఘాన్ని తీసుకెళ్తాడు. బాగా వినాలి రే బొప్పాయికాయలు మీకే. పాస్టర్ గారు సంఘాన్ని తీసుకెళ్తాడు. పాస్టర్ గారికి ఖచ్చితంగా బట్టలు పెట్టాలి. ఒక 500 రూపాయలు ఖచ్చితంగా కానుకివ్వాలి, లేకపోతే రారు. మనం ఏమనుకుంటాం, అబ్బా ఎంతమంది జనం వచ్చారో దేవుడికి మహిమ అంటాం మనం. అక్కడ కూడా మనం తప్పు రాస్తాడు దేవుడు. వాడు డబ్బుకు అమ్ముడు పోయి సంఘాన్ని తాకట్టు పెట్టి రూపాయికి 10 రూపాయలకి వాడు ఆశపడి బువ్వకి గుడ్డకి సంఘాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి టైంపాస్ చేసి వాడు అవి తెచ్చుకున్నాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. డబ్బులు ఇవ్వంది బయట మీటింగుల్లో కాపరులు సంఘాలతో రారు. దేవుడికి మహిమకరంగా జరిగింది అని అనటం పొరపాటు. అది డబ్బులకి అమ్ముడుపోయిన బ్యాచ్. ఇంకా అర్థం కావాలంటే ఎలక్షన్ మూమెంట్లో 3 పార్టీలు 4 పార్టీలు ఉంటే మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రాత్రి ఒకడు మళ్ళీ బుక్ చేసుకుంటారు. 200కో 300కో 500కో 1000 రూపాయలకు. పొద్దుపూట వీడికి చేయకొడతాం, డ్రెస్ మారుతాం, వాడికి చేయకొడతాం, డ్రెస్ మారుతాం, వాడికి చేయకొడతాం. సాయంత్రం 10 గంటలకల్లా 5 15 మంది. ఇంత మనం ఎవరికి వేస్తాం ఓటంటే చెప్పలేం. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అబ్బాయి ఈ క్యాండిడేట్కి, ఈ కాన్స్టిట్యూషన్లో ఈ క్యాండిడేట్కి ప్రజాబలం బాగుంది, ధనబలం. ఇది జగమెరిగిన సత్యం. ఇది కూడా అంతేనా? ఇది కూడా అంతే. కనుక క్రైస్తవ్య బోధ అనగానే టైంపాస్ ఒకటైంది, 2 మనకెందుకులే అని ఒకటైంది, 3 ఉన్నది ఉన్నట్టుగా చెబితే సంఘం నిలబడుతుందా అంటే నిలబడదు. కనుక వాడు కల్పితాలు చెబుతూ ఉంటాడు.
కల్పితం అనేది మనిషిని బాగా సంతోషపెడుతుంది. కాబట్టి ఆ సంతోషపెట్టే దగ్గర అనే మాట ఏంటంటే, మా అయ్యగారు ఎంత ఆధ్యాత్మికంగా చెప్తాడో అది అక్కడ. డయాబెటీస్ ఎప్పుడు డేంజరే, షుగర్ ఎప్పుడు డేంజరే. కారం కొన్న గుణం ఏంటంటే రోగాన్ని నిరోధిస్తుంది. కట్ అయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు కారం ఉమ్మడి దాని మీద మంట పుట్టిద్దేమో, ఎగురుతావేమో, కానీ తర్వాత దాన్ని ఆపిద్ది అది. దేవుడి మాట కూడా అదే. కానీ ఈ రోజున అది పోయింది. కానీ మనం ఎప్పటికీ పోగొట్టాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వ్యాపార దృక్పథంతో భూమి మీద సేవ చేయని ఏకైక సంఘం మనది. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎచట కూర్చుంటే ఏంటి, వాడు నా శిష్యుడైతే, సాతాను యొక్క భరోసా చూడండి, వాడు నావాడైతే, వాడు కాపరైతే ఏంటి, విశ్వాసం అయితే ఏంటి, ఇంకొకటైతే ఏంటి, ఇంకొకటైతే ఏంటి, నాకేం టెన్షన్ లేదు. కనుక అలాంటి పిల్లలు కూడా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు సాతాను కోరలో ఉన్న పిల్లల మనస్తత్వాన్ని టార్గెట్ చేసి వాక్య భావాన్ని, సారాన్ని వాళ్ళకి అందించమని దేవుడు అడుగుతున్నాడు, లేదంటే బాధపడుతున్నాడు అని చెప్పచ్చు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము, ఏ కాపరైనా గుండె మీద చేసుకొని నేను సువార్తని అమ్మలేదు, నేను సువార్తని తాకట్టు పెట్టలేదు, నేను సువార్తని వంచలేదు, సువార్త కొరకు సంఘాన్ని ఏమార్చలేదు అని చెప్పమానండి. భూమి మీద ఒక్కడు చెప్పలేడు, మనం చెప్పగలం. అది ఎందుకంటే సువార్తని సువార్తలాగే చూస్తాం మనం. అది 4:17 యాకోబు పత్రిక. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము శ్రమ కలుగునంటే ఓకే, కానీ డైరెక్ట్ వాడిన పదం తెలుసా, పాపము కలుగును. మేలైనది చేయనిరిగియు అన్నాడు అక్కడ. మేలంటే ఓ గొప్ప మంచి ప్రేమ పలకరింప, ఓ గొప్ప హగ్గ, అలా బలా అంటాం కదా మనం. అదా దేని మేలనా అది? లేకపోతే ఏదైనా అవసరతలో ఉంటే కాస్త చేయూతనివ్వటమా? ఇవన్నీ అందరూ చేస్తున్నారు లోకంలో. అది వడ్డీ రూపంలో అవ్వచ్చు, మరొక రూపంలో అవ్వచ్చు. ఇది అవసరం వచ్చింది అన్న, 1 రూపాయలు వడ్డీ తీసుకొని ఓకే, అది మేలే. ఇలాంటివా? సంఘంలోకి వచ్చిన తర్వాత సిరికిని దేవునికిని దాసులుగా ఉండము అని నిర్ధారించుకున్న తర్వాత అలాంటి వారి కొరకు రాయబడిన మాటే ఈ మాట, మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అన్నాడు అక్కడ. మేలేంటి? అది మేలేంటంటే వక్రీకరణ జరుగుతున్న రిఫరెన్సుల్ని వాస్తవంతో ఎదుటివాడు బాధపడ్డా చెప్పటం మేలు. రెఫరెన్స్ ఖచ్చితంగా వస్తే గుండెలో దిగిపోద్ది. రేపు తౌఫిక్ టీవీ షోరూంలో ఒక టీవీ కొనబోతున్నా త్వరలో. శాంసంగ్ సంథింగ్ ఏదో ఒక యూట్యూబ్ మనం మళ్ళీ ఫస్ట్లో పెట్టుకున్నట్టుగా నెట్ కనెక్షన్ కూడా పెడుతున్నాం త్వరలోనే. ఇక నుంచి బోధన పద్ధతి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఎవడో చెప్తాడు, మనం చూస్తుంటాం యూట్యూబుల్లో, అయ్యో అనుకుంటాం, వాడు ఎందుకు చెప్పిండు అట్లా, తీన్వారు మళ్ళీ టైప్ అనుకోరాదు, బాగా అర్థమైంది. ఓ పెద్ద టీవీ, ఒక 72 ఇంచెస్ మ్యాక్సిమం ఉంటుంది, ఒక 42 పైన అబౌవ్. వాడు ఏం చెప్పిండు, ఎందుకు వక్రీకరణ జరిగింది, దేవుడు ఏం చెప్పిండో మనం ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఇక నుంచి జరిగేది. కొద్ది రోజుల తర్వాత శుక్రవారం కూడా ఉంటుంది, టెన్షన్ లేదు. ప్రజెంట్గా 4 రోజులు పోస్ట్ పోన్ చేసాం, కానీ అది కూడా ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఇక నుంచి ఆ బోధనా పద్ధతి కంటిన్యూ చేయబోతున్నాం. దీనికి ఒక బ్లూ మ్యాట్ వేస్తున్నాం. దీనికి బ్లూ మ్యాట్ వేసి సాధ్యంత ఫాస్ట్గా 1 బిట్స్ ప్రాంతానికి వెళ్ళాలి. రోజు వెళ్ళి తెస్తాను. విత్ నెట్ కనెక్షన్తో దాన్ని మళ్ళీ మనం చేయాలి. అప్పుడు ఆ బీపీ గాడు, ఏపీ గాడు, ఈ తిప్పడగాడు ఏవైతే మాట్లాడుతున్నారో డైరెక్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు చెప్పి దాంట్లోకి మనం ఏం చేస్తున్నామంటే మధ్యలో సిమ్ చేసి పెట్టేస్తున్నాం. అట్లా కాదు, ఇక నుంచి డైరెక్ట్ లైవ్ ప్రోగ్రామ్, డైరెక్ట్ వాడు ఏం మాట్లాడిండు, దేవుడు ఏం చెప్పాడు అన్నది ఖచ్చితంగా మనం
తీసుకురాబోతున్నాం. ఇప్పుడు మంట ఎక్కువైపోద్ది ఇంకా. సరే, ఎవరికి మంట అయినా వ్యక్తిగతమైతే కాదు, కానీ వాక్యాన్ని ఖచ్చితంగా వాక్యంగానే చెప్పాలి అన్నది మాత్రం దైవ ఆలోచన. అది మేలు. ఇది ఎందరు ఓర్చుకుంటారు, ఎందరు ఓర్చుకోరంటే మనిషిని మనిషి ఎప్పుడూ వారవడు. అది ఒక మనిషిని మరొక మనిషి ఎప్పుడూ వారవడు. ఎందుకంటే మనిషి అంటేనే నిలువెత్తు స్వార్థపరుడు. వారి కొరకు రాయించినటువంటి మాటలు ఇవన్నీ కూడా అంటే మన కొరకు. కాబట్టి మేలు చేయాలి సమాజానికి. మేలు చేయాలంటే ఇంటికి చెప్పగలమా? లేదు. అందుకని పోస్టర్లు వేస్తాం. పోస్టర్లు అయితే కొన్ని ప్రాంతాల ప్రజలకి కొన్ని రోజుల పాటు అర్థమవుద్ది. నెక్స్ట్ మంత్ సిలువుపై అయ్యన్నార ఎందుకుందని మాట్లాడుతున్నా. నెక్స్ట్ మెల్కిసెదెకు, నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టాప్ హెడ్ మొత్తం బయటకు వస్తాయి. కంటిన్యూడ్గా మళ్ళీ వానాకాలం వచ్చేంత వరకు కొనసాగిద్ది. 28th ఈరోజు స్టార్ట్ అవుద్ది మనకి. రేపు సోమవారం మనం పోస్టర్లు వేస్తాం. నైట్ 9 to 12 నేను కూడా మీతో ఉంటారు. 12 తర్వాత మళ్ళీ నేను నైట్ డ్యూటీకి వెళ్తాను. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా మేలు చేయాలి. మన పని మనం చేసుకోవటం కామనం. కానీ దేవుడి పని కూడా మన పని లాగానే చూడాలి. అందరూ తమ సొంత కార్యాలను చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారి కార్యాలు ఎవరు చూడట్లేదు. దేవుడు ఎందుకు అంత బాధపడాలా? మనం ఇంకా బతికే ఉన్నాగా, చచ్చిపోలేదుగా. బతుకున్నంతవరకు చేద్దాం. సత్యం ఎలాగ చేయలేం కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా మేలు చేయమన్నాడు దేవుడు. మేలు చేయమంటే వక్రీకరణ జరుగుతున్న బోధనని ఖచ్చితంగా సమ్మిట దెబ్బతో సరిచేయాలి. అంతేగాని బుస్సును కొట్టు కొడితే వంగదు. అది మాలాడు తీసుకొని కొడితే దిగాల్సిందే సరి. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది. అంటే మనకు దెబ్బ తగులుతుంది. తెలిసిన దానిని తెలియచెప్పకుండా దాస్తే ఫస్ట్ పడే దెబ్బ మనకే. అదే సాతాను ఆవరించి ఉందనుకో, వాడు ఏమనుకుంటాడంటే వాడు ఈ యాంగిల్ ఆలోచించడు. వాక్యాన్ని పంచుదాం, వాక్యాన్ని ప్రవహింపజేద్దాం, వాక్యాన్ని ప్రచురపరుద్దాం, ఇలాంటి థాట్స్ ఉండవు వాడికి. ఏ కాడికి వచ్చే వాళ్ళకి బొవ్వ పెడదాం ఆత్మీయ విందుతో, దీనికి నేను తేత్తా. ఈ బొవ్వలకి గొడ్డలకి వీటికి ఖర్చు పెట్టేవాడు సేవలో సహకారి కాడు. అది వన్ ఆఫ్ ద పార్ట్. అది అసలు నెససరీ, అవసరం లేదు. అది అన్నెసరీ పాయింట్. అది నేను ఈరోజు చర్చిలో భోజనాలకు డబ్బులు ఇచ్చాను. ఎవరి కోసం ఇచ్చాను? ఎందుకు ఇచ్చాను చర్చిలో భోజనాలకు డబ్బులు? చర్చిలో పెట్టవలసింది ఆత్మీయ. పెట్టొద్దని కాదు, పెట్టు, తర్వాత పెట్టు. కానీ దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నది మాత్రం ముందు మనం ఆలోచించాలా. అందుకే మనం చాలా విషయాలను చాలా వేరుగా చేస్తుంటాం. మనం అన్ని సంఘాల కంటే డిఫరెంట్గా మనది ఉంటుంది. డిఫరెంట్ కాదు, వాస్తవం బైబిల్ ఎలా ఉంటే అలా ఉంటుంది. అది మనం భోజనానికి ప్రిఫరెన్స్ ఇవ్వం. మనం వండుకొని తిన్నామా ఏంటి? కానీ దాని మీద ధ్యాస ఉంటుంది. ఇంకా అది ఎందుకు వస్తామయ్యా అంటే దేవుడు ఏం చెబుతున్నాడు ఈ గంటన్నర వ్యవధిలో నేర్చుకోవడానికి వస్తాం మనం ఇక్కడికి. కనుక ఇప్పుడు మేలు చేయాలి సమాజానికి. ఎలా చేయాలి? పోస్టర్ రూపంలో చేయొచ్చు. అది ఎలాంటి పోస్టర్లో? ప్రత్యేక ప్రార్థన కూటమి ఏమీ లేదు అక్కడ. వాడికి గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చింది, ఏమని? నీకు పిల్లలు పుట్టరా, నువ్వు వచ్చావని. నిజం. ఒక టెస్ట్ చేయించుకుంటే భార్యని తీసుకెళ్ళి వాడిని తీసుకెళ్ళి నీలో లోపం ఉంది, నీకు పిల్లలు పుట్టరు అన్నాడు. వెంటనే సర్టిఫికెట్ని లోపల పెట్టేసి వాళ్ళ నాన్న చెప్పాడు, అమ్మగారు ఇప్పుడు మనం ఒక పచ్చి నిజాన్ని అబద్ధంగా మారుద్దాం అన్నాడు. అంతే. ఏంటంటే మనం పిల్లలు కంటలేదు, సంఘం కొరకు మేము గర్భధానం చేశాం అని చెబుతాం, ఏడ్చుకుంటున్నాడు. అంతే. కథం చెప్పేశాడు. వాడే జెర్మియా, పచ్చి లంగ. నిజంగా చెప్పండి, నిలువెత్తుకొచ్చా. నువ్వు వచ్చావే, నీకు అర్థమవుద్ది. నిజం చెప్పొచ్చుగా, నాకు పిల్లలు పుట్టరమ్మా, నాకు పుట్టే ఛాన్స్ లేదు. అఫ్కోర్స్ దేవుని పనిలో ఉన్నాను, బలంగా ఇబ్బంది అనొచ్చుగా. ఆహా, నేను మీ కొరకు మా మిస్సెస్ గర్భాన్ని తీసేపిచ్చాను. అంతే. పిల్ల కనుకోకుండా మీరే నా పిల్ల అన్నాడు. ఇక సంఘం అంతా బొలోమంటూ ఎడుతుంది. ఇక ఆయనకి కడ్డారు కూడా అత్త తెలుసు మీకు. ఇంకా ఆయన కూర్చుంటే ఇక ఒంటి మీద బట్టలు మొత్తం అందరూ వేయడమే. ఎంత అబద్ధం అండి అసలు. అది మాకు పిల్లలు పుట్టరమ్మా, మీరే మా పిల్లలు, ఇబ్బంది లేదు, ఓపికంతవరకు దేవుని సేవలో ఉంటాం. ఎంత మంచి నిజమండి అన్నమాట.
డాక్టర్ గారు కొజ్జాని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు సంఘంలో అబద్ధం ఆడడం అంటే నేనేమనాలా? ఎంతవరకు నడుస్తుంది అది? ఎంతవరకు నడుస్తుంది అది? ఈడు ఒకడు ఉండ పొట్టుడు, వాడు సేమ్ అదే డైలాగ్. వీళ్ళంతా సిండికేటే కదా. చారీగాడు వాడికి లేదు, వాడదే మేము సంఘ బిడ్డల కొరకు బిడ్డలు మా బిడ్డలు వద్దనుకున్నాం. ఎవడు అనుకుంటాడండి అసలు ఎవడైనా నాకు బిడ్డలు వద్దు సంఘం నా బిడ్డలు అనుకుంటాడండి? సంఘ బిడ్డలు ఆత్మీయులు వాళ్ళు ఉండాలి, కానీ మన గర్భాల పిల్లలు ఉండాలి. ఇలా ఎలా దానం చేస్తారండి అసలు? మరీ టూ మచ్ కాకపోతే. కానీ జనం ఏంటో తెలుసా, అదే నమ్ముతారు. మన గుప్సోళ్ళలాగా వాడు నిజాన్ని నమ్మడు, అబద్ధాలు నమ్ముతున్నాడు. ఎంత దుర్మార్గం చెప్పండి. నడిసిద్ది, అబద్ధం కాదంటలే. ఎంతవరకు? నీ ఆయుష్కాలం వరకు నడిసిద్దేమో, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుడు పిలుస్తాడు, రే కొజ్జా ఇట్రా అంటాడు. అంతే. ఎందుకు రా అబద్ధం ఆడావు? ఇప్పటి వరకు ప్రపంచంలో బైబిల్లో కూడా ఇలా అబద్ధం ఆడలు ఎవరు లేరండి బాబు. ఎంత తెలియగల చూడండి మీరు. అబద్ధానికి ఆయుష్ ఎక్కువ అనుకుంటున్నాడు మనిషి. కాదు, అబద్ధం అనేది దానంతటికి అదే అగ్నిగోళానికి లాక్కెళ్ళిపోతున్నది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి వాడి గురించి చెప్పాలి. ఇప్పుడు మనం బోధనా పద్ధతి మనం చూస్తుంటాం ఫోన్లో, యూట్యూబ్లో. మనకేం అర్థం అవుతుంది పెద్దగా పట్టించుకోం మనం. కానీ మనం ఊరుకోగా మనం పట్టించేస్తాం. అందుకని ఇక నుంచి ప్రతి మెసేజ్లో ఎవడు ఎక్కడ రాంగ్ స్టెప్ వేసి వాక్యాన్ని తీసుకెళ్ళిండో ఖచ్చితంగా తీనిమారు మళ్ళన కంటే డబల్ త్రిబుల్గా కనబడుద్ది మీకు ప్రసంగం. అది కూడా తెస్తా త్వరలోనే, సాధ్యమంత ఫాస్ట్గా తెస్తాను. ఎన్ని క్రిస్మస్లోపే చేస్తాను కూడా. కనుక ఎందుకంటే చేయాలి, దేవుడు కొరకు ఏదో ఒకటి చేయాలి. ఎక్కడి నుంచి కొట్టే ప్రపంచానికి వెళ్ళిపోవట్లే ఎక్స్క్లూజివ్ పేరుతో వెళ్ళిపోద్ది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, మేలు చేయమన్నాడు దేవుడు. మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. మనకెందుకు అంత పెద్ద మహాకార్యం? మనకెందుకు? మనం చేద్దాం అని ముందుకొచ్చాం. ఎందుకు? మేలు చేయాలన్న ఆలోచన లేకపోతే, ఒకవేళ నాకు మేలు చేయాలన్న ఆలోచన లేదు అనేటప్పుడు ఎలా ఉంటుంది? వాక్యాన్ని అమ్మటం, వాక్యాన్ని వక్రీకరించటం, కలిపి చెరపటం, ఇంకా చెప్పాలంటే తిరుగుబాటు వాక్యం మీద చేస్తాడు మనిషి. నేను చేస్తున్నానా అంటాడు. తిరుగుబాటు ఎలా చేస్తాడో కూడా తెలియదు మనకి. ఇవన్నీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తప్ప జరగదు. అందుకే ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ పెట్టేశారు. మామూలుగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం వేరుంటుంది. ఇప్పుడు ఏకంగా నెట్ ఓపెన్ చేసేసి సౌండ్ చెబుతుంటే పిల్లకి తొందరగా కనెక్ట్ అవుతుంది. అది తొందరగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అవతల ఏం మాట్లాడిండో మనకు అర్థమైపోతుంది, వాక్యం ఏముందో మనకు అర్థమైపోతుంది. ఇంకా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అంత పెద్దగా అవసరం ఉండదు, చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థమైపోద్ది. ఇది త్వరలో జరిగే ఓ గొప్ప మళ్ళీ టీచింగ్ పద్ధతి మనది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కనుక తిరుగుబాటు మనసులో గూడు కట్టుకుంటుందా? ఖచ్చితంగా గూడుకుంటుంది, కట్టుకుంటుందని రాయించాడు దేవుడు. ఏబు గ్రంథము. వాక్యము హృదయంలో లేకపోతే, మేలైంది చేయాలన్న తలంపే మనిషికి లేకపోతే తిరుగుబాటు ఖచ్చితంగా వాక్యం మీద చేస్తాడు 100%. 24:13 ఏబు గ్రంథము. వెలుగు మీద తిరగబడువారు కలరు, వెలుగు మీద తిరగబడువారు కలరు, వెలుగు మీద తిరగబడువారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో. వెలుగు మీద, వెలుగంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగంటే ఎవరెక్కడ? సత్యాన్ని చేతబట్టుకున్న కాపరి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు మీద తిరగబడువారు కలరు. సత్యాన్ని చెబుతున్న కాపరి మీద తిరుగుబాటు చేసేవారు సంఘంలోనే ఉంటారు. ఏడ ఉండరు, ఏడంటారు? వీరు దాని మార్గంలో గుర్తుపట్టరు. బైబిల్ ఎలా నడుస్తుందో, వాక్యం ఎలా వెళుతుందో, వాక్యం ఎందుకు అలా ఉన్నదో దాన్ని ఏమాత్రం గుర్తించరు. ఎప్పుడు చూసినా నన్నే, నాకే, నాంకి, పొంకి, డింకి, పింకి, పాంకి, ఇదన్నమాట పద్ధతి.
వీడియో స్పష్టంగా ఉంది కదండి బైబిల్లో. మనం ఏది చెప్పం కావాలని కదా. నిజంగా నీలో వాక్యం నాటబడకపోతే ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తావు 100%. అందుకే చాలామంది కాపురం లాంటి వాక్యాలు ఏమి చెప్పరు, ఆశీర్వాదంతో కూడినటువంటి మాటలు చెప్తారు. ఓ చెలమా మేఘంతో బాధపడుతున్నావా, ఏసయ్య బుమ్ బుమ్ చిట కట్టదంతే కదా. ఈ బుమ్ బుమ్ చిటకేందో నాకు అర్థం కావట్లేదు. తలనొప్పి తీసేయండి కాక ఆమేన్ లాగేస్తాడు దేవుడు ఏమన్నా. ఇంద్రజిత్ తురుమారిన అక్కడ మరి అంతా వీళ్ళందరి కొరకు నరకం ఏ క్లాస్గా ఎదురు చూస్తుంది. అది ఇక్కడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు మహా అయితే ఇంకో 10 వేసుకో, ఆ 10 కూడా వేస్తే, ఎందుకంటే లాస్ట్ 70 తర్వాత నువ్వు ఏం లేవలేవు, కూర్చోలేవు. ఆ తర్వాత ఎవడెవడ మాట వినరు, మనవాళ్ళు నీ మాట అసలుకే వినరు. ఇక నువ్వే లేవాలా ఆ కర్ర పట్టుకొని. అప్పటికి ముసలం ఉంటే ఆమె సపోర్ట్ చేసింది, ఆమె నీకంటే టుప్మంటే ముందు ఏం చేయలేం. కానీ ఇక అక్కడ నుంచి బతుకు ఆగమ్యకు వచ్చారు. ఎందుకు బతుకుతున్నారా, సావు రాదు శబ్దామన్నా అంతటి భయానకం. అదే దేవుళ్ళు ఉన్నాం అనుకో, ఎంచక్క చచ్చినాక నిన్నే క్లాస్కి దేవుడు చేస్తాడు. అది ఏది బెస్ట్ చెప్పండి. ఇలా చెప్పేమనుకో, నన్ను చావండం వారని ఆల్రెడీ అసలు సొట్ట ముట్టుకోవాడు. ఇది ఏం బుద్ధి అడిగి ఎప్పుడు చూసినప్పుడు మొక్కలు దెయ్యం కనపడుద్ది నాకు. ఆ దెయ్యం ఎప్పుడు దేవుడు కనపడాల నాకు, ఒక్క రోజు కూడా కనపడాల. భరించి 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 దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేసేవాడి, ఏంటి నాయనా నాకు ఈ ఫేస్ ట్యాక్స్ అని. వెలుగు మీద తిరగబడి వారు కలరు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సత్యాన్ని పట్టుకొని దివ్యమానంగా ఎదిరించి వెళుతున్న వాడికి కూడా ఎదురు తిరిగేవాడు ఉన్నాడంటే ఇంకా ఏమన్నా చెప్పండి. యోధా బెస్ట్ కదండి. యేసుక్రీస్తు వారికి ఎదురు తిరగలా, పక్కనే ఉన్నాడు కానీ ఎదురు తిరగలేదు ఎప్పుడు కూడా. అది పట్టిస్తే ఎప్పుడు పట్టిద్దా అని చూస్తున్నాడు. ఒక రకం చెప్తే యోధాగాడే బెస్ట్. అది దరిద్రమే, ఆ దరిద్రం దీంతో పోసుకుంటే బెస్ట్. అది వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని మార్గములను వెలుగు మార్గములను గుర్తుపట్టరు. వెలుగు ఉద్దేశం ఏంటో వీళ్ళు గుర్తుపట్టరు అంటే అర్థం ఏంటి, బలుపు అని అర్థం. అక్కడ 3 ఏళ్ళ తర్వాత మనం గుర్తుపట్టం చాలామందిని, వాడు మాత్రం గుర్తుపడతాడు. అరే చిన్నప్పుడు నా స్నేహితుడు అంటాడు, మనకు గుర్తుండదు. అవునా, ఎక్కడ అడుగుతుంటాం మనం. సహజంగా చూడగా గుర్తొచ్చేద్ది కదండి. అవతల వాడు గుర్తుపట్టాడంటే మనం పట్టలేదంటే మనకు బలుపన్న ఉండాలి, లేకపోతే అప్పుడే కొత్తగా మధ్య మరుపు వచ్చిందని రెండు ఉండాలి అక్కడ. రెండోది పెద్దగా రాదు, మొదటి మాత్రం ముందే వచ్చి ఉంటుంది. దాన్ని త్రోవలలో నిలువరు. వెలుగు త్రోవల్లో నిలబడాలంటే ఎంత కష్టం చెప్పండి. దాని కొరకు నిలబడాలి, దాని కొరకు ఆలోచించాలి, దాని కొరకు కష్టపడాలి, దైవ కార్యక్రమాల్లో పాలిభాగం అవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అదే నిలబడకూడదు అనుకో, చేస్తా రేపయ్యా ఫంక్షన్ ఉంది, నాది ఒక 10,000 వేసుకో, అయిపోయింది అంతే, దులుపుకో వెళ్ళిపోవడం. ఇంకా నిలిసే పని లేదు. సొమ్ముతో రాదురా పరలోకం అని అందుకే పాట రాసాం మనం. సొమ్ముతో రాదురా పరలోకం, సోకులు మానరా మాలోకం, కక్కిన వంతకై కుక్కల, సొమ్ముకై బైబిలు ముక్కల. ఎందుకు రాసాం ఆ పాట? ఇదిగో ఆధారం. మన పాటలన్నీ వాక్యాధారంగా ఉంటాయి అంతే. వాక్యం ఉంటేనే మన పాట ఉంటుంది, లేకపోతే ఉండదు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, గుర్తుపట్టరు, త్రోవల్లో నిలవరు. వాక్యంపై తిరుగుబాటు చేసేవాడు మార్గాలు ఎలా నిలుస్తాడు? నిలబడు. ఎందుకు? గుర్తుపట్టనివ్వదు వాక్యాన్ని. దెయ్యం గుర్తుపట్టనివ్వదు, వాక్యాన్ని గుర్తుపట్టనివ్వదు. వెళ్ళు, కబంధ హస్తంలో ఉంది కదా, బానిస. వెళ్ళు, కూర్చో, నీ మనసు మొత్తం ఎటేటో తిరుగుతుంటుంది. ఇంకంతే. గోడ మీద బల్లి, ఎవడు నిద్రపోతున్నాడా, ఎవడు గీక్కుంటున్నాడా, ఎవడు తలెట్టు అంటున్నాడా, ఎవడు ఆవిలిస్తున్నాడా, ఇవే ఉంటాయి కౌంట్లు. నువ్వు ఎందుకు వచ్చినావు? మనం ఎందుకు వచ్చాం సంఘానికి? చెబుతున్న మాట వింటూ వాక్యం అలా ఉందా లేదా భావం అని ఆలోచించడానికి ఇక్కడికి వచ్చాం. ఈ కొద్ది సమయాన్ని కూడా గోడ మీద పిల్లిని చుట్టమో బల్లిని చుట్టమో ఉపయోగిస్తే ఇంకెందుకు? టీవీ పెడతాం కదండి ఇంట్లో, అందరం పెట్టుకుంటాం కదా. టీవీ చూసుకుంటూ గోడగా చూస్తుంటే ఎప్పుడన్నా సీన్ మిస్ అయితే ఒక్క సెకండ్ పోయింది అంటారు. ఒక్క
ఒక్క సెకండ్లో సీన్ మిస్ అయితే మళ్ళీ దాన్ని రివైండ్ చేస్తావా? యూట్యూబ్ కాబట్టి చేస్తాను, అదే లైవ్ అయితే టెలికాస్ట్ వాడు చేస్తే ఛానల్ వాడు చేస్తే, అందుకే ఎలా చూస్తుంటాం గుడ్లు పెట్టి. దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉందో చూడండి. కనుక ఈ త్రోవల్లో నిలవనవాడు, వాక్యాన్ని దాని మార్గాన్ని గుర్తుపట్టినవాడి బ్రతుకు గాఢాంధకారమే అన్నాడు దేవుడు. గాఢాంధకారమే. గాఢాంధకారం అంటే వాడు చుట్టూ ఏమన్నా చీకటి కమ్మేసి మనకు కూడా కనబడుతుంది అనుకుంటున్నా. ఆహా, వాక్యము నిలవక, వాక్యము లేక, తెలిసే సమయానికి ఏమీ చేయలేక అప్పుడు అర్థమైంది. బాధ ఎప్పుడు అర్థమైంది చెప్పండి? మనిషికి బాధ ఎప్పుడు అర్థమైంది? అన్నీ ఉండి ఎవరు లేనప్పుడు. అన్నీ ఉన్నాయి, సొమ్ము ఉంది, సోకు ఉంది, ఇల్లు ఉంది, కారు ఉంది, డ్యామ్ తీసుకంతా ఉంది. చిన్న జ్వరం వచ్చింది, లేవలేకపోయాం, ఎవడు తీసుకెళ్ళలేకపోయాడు. అప్పుడు అనిపించింది ఎందుకండి ఇన్న వేస్ట్ అనిపించింది. అప్పుడు వీటన్నిటికంటే ఏది బెస్ట్ అనిపించింది? ఈ క్షణాన చేతిలో చేసి పైకి లేపి ఎలా హాస్పిటల్ తీసి ఒక ఆత్మీయుడు కావాలి, అది ఒక్కటి చాలు, వీటన్నిటికంటే గొప్ప అనిపించింది. అదే ఆరోగ్యంగా బలంగా ఉన్నాం అనుకో, వాడొద్దు ఈడొద్దు అనిపించింది మనకి. కోల్పోయినప్పుడు మాత్రమే తెలిసేది ఏదైనా ఉందంటే అది మనిషి అజ్ఞానమే. కోల్పోకముందే తెలుసుకోవాలన్నాడు దేవుడు. కోల్పోయినాక ఎంత తెలుసుకుంటే ఏం లాభం? చెప్పండి. అది గాఢాంధకారమే. 4:19 సామెతల గ్రంథము. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. భక్తిహీనుల మార్గము గాఢాంధకారము. వాళ్ళు మార్గంలో ఉన్నారు, మేము చర్చికి వెళ్తున్నాం అట్లంతే. అయితే ఇప్పుడు ఏం చేయమంటాం? మేము చర్చికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పి? భక్తిహీనుల మార్గము, వాళ్ళు కూడా దేవుళ్ళలో ఉన్నారు. భక్తిహీనత అంటే భక్తి తక్కువ ఉన్నది, రక్తహీనత, రక్తము తక్కువ ఉన్నది, భక్తిహీనత, భక్తి తక్కువ ఉన్నది. ఆ తక్కువే మేలైనది చేయనెరగక అలా ఉండిపోతున్న జనాంగములో చేర్చబడింది. దాని కిందకి జనాంగములు చేర్చబడ్డారు. దాని కిందకి భక్తి ఉంది కానీ హీనత ఉంది. బలంగా ఉన్నాడు కానీ నీరసంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కంటికి బలంగా కనబడుతున్నాడు కానీ లోపల మొత్తం నీరసంగా ఉంటుంది. ఏమి లాభం? వాడికి అనిపించింది, ఒరే మీ కంటికి నేను లావుగా బలంగా కనబడుతున్నాను కానీ లోపల నాకు అన్నీ ఉన్నారు నాయన అనిపించింది. అది బహు డేంజరు. దేవుడు అదే చెబుతున్నాడు. సంఘములో ఉన్న నువ్వు సాతాను కబంధహస్తాల్లో ఉన్నవో లేదో వాక్యం బట్టి నువ్వు ఆలోచించు. వాక్యం వస్తుంటే దాన్ని ఆలోచించు. నేను ఎవరి హస్తములో ఉన్నాను, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాను, దేవుని వాక్యంతో ఉన్నానా, దెయ్యం ఆవరించి ఉన్నానా? అది స్ప్రే కొడతాం, దెబ్బ తగిలిన చోట పెద్దగా ఏమనిపించదు. మామూలు శరీరం మీద పడింది అనుకోండి, అది సుర అంటుంటుంది. ఇక్కడ రివర్స్. కొన్ని స్ప్రేలు ఎలా ఉంటాయంటే దెబ్బ తగిలిన చోట ఏమనిపించదు, అట్ట అనిపించింది. కానీ మిగతా మామూలు శరీరం మీద పడ్డప్పుడు మాత్రం మంట పుట్టిద్ది. కొన్ని స్ప్రేలు ఎలా ఉంటాయంటే మామూలు శరీరం మీద పడితే చల్లగా ఉంటాయి, ఆ దెబ్బ మీద పడితేనే సుర అంటుంటుంది. అది తయారు చేస్తున్న వాడి లోపమా లేకపోతే దెబ్బ తీసుకునే తత్వమా అంటే ఆన్సర్ ఏది దొరకదు. ఇక్కడ సురసుర ఉంది, అదే మెడిసిన్. సురసుర అనకుండా ఉన్నది, అదే మెడిసిన్. రెండింటి తగ్గిందా అంటే తగ్గింది. మరి తగ్గిన తర్వాత కూడా కాలుని తీసేశారు. ఇది పాయింట్. తగ్గింది ఎట్టయితే, మరి కాలుని తీశారు. పైది తగ్గిందేమో స్ప్రే కొడితే, లోపల ఎముక కుళ్ళుతుంది. అది స్ప్రేతో నయమవుతుంది. అది ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్తో, డాక్టర్ ట్రీట్మెంట్తోనే, ఎక్స్రేతోనూ అలాంటి పెద్ద ప్రాసెస్లో మాత్రమే దాని గురించినటువంటి ప్రస్తావన ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది తప్ప పైన ఎందుకు వచ్చింది పొడుపు వాపు, లోపల ఎముక దెబ్బతింది, అది తెలియట్లేటికి. స్ప్రే కొట్టినా తగ్గింది. సుర్రమనలేదు. వాక్యం కూడా అలాగే ఉంది. ఇప్పుడు జనాలకి ఒక వాక్యం సుర్రమంటుంది, ఒక వాక్యం సుర్రమంటలేదు.
ఇప్పుడు సుర్రమంది ఎందుకు అర్థం అవట్లా, లోపలికి దిగితే కదా అర్థమయ్యేది. అది అక్కడికి వెళ్ళాలన్నాడు దేవుడు. అందుకే భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలీదు. దేని మీద పడతావు? దేని మీద పడతావు? ఏ మీద పడతావా? బి మీద పడతావా? కీరవాణి పాట రాశాడు కదా, దాని మీద పడతావా? దేని మీద పడతావు వారికి తెలీదు. నువ్వు ఎక్కడ పడతావో నీకు తెలీదు. అది పడ్డప్పుడు మాత్రమే ఆ ప్లేస్ అనేది స్పెసిఫిక్గా నీకు అర్థమైద్ది, నేను ఎక్కడ పడ్డాను అని. అప్పుడు దాకా ఇది ఎవరికి తెలియదు. అది ఈడు ఇక్కడ పడ్డాడురా అంతే. ఒక ఆయన ఉన్నాడు, 25 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు. 70 లక్షల ఇల్లు, 30 లక్షల షాపు, పిల్లగాళ్ళు, హై క్లాస్కి వచ్చేసింది. సహవాసాలు ఎక్కువైపోయాయి. ఆడికి షూరిటీ ఉండవు, ఇడికి షూరిటీ ఉండవు. చిటీలు వేసాడు, అది వేసాడు, ఇది వేసాడు. మొత్తానికి లాక్డౌన్లో కొంతమంది ఎత్తేసారు, కొంతమంది తీసుకున్నారు. మొత్తానికి లెక్క చూస్తే 1,20,00,000 లాస్ వచ్చేసింది. రీసెంట్గా ఇల్లు అమ్మాడు, షాప్ అమ్మాడు. మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది ఆయనకి. 25 ఏళ్ళ నా కష్టం, నలుగురిని నమ్మి మోసపోయా. అది అప్పు చేసింది ఏమీ లేదు. ఆయన షూరిటీ ఉన్నాడు అంతే, వాళ్ళకి షూరిటీ ఉన్నాడు. వాళ్ళు ఎగ్గొట్టారు, మధ్యలో వాడిని పట్టుకున్నారు. రీసెంట్గా నిన్నే ఇల్లు సేల్ అయిపోయింది, డబ్బులు వచ్చేసే ఇచ్చేసాడు. ఏడుస్తున్నాడు. ఏం చేద్దాం, ఏమనుంటే ఉద్యోగం ఉంటే చూడు కుమార్, నేను చేసుకుంటాను. రాయల్ లైఫ్ 25 ఏళ్ళు. ఇంట్లో భార్య ఏం మాట్లాడట్లా, సైలెంట్గా ఉంది. అసలు ఎవరుకో రాడోళ్ళు. ఆమె సైలెంట్, ఆయనకి ఇంకా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఏదనంటే బాగుండు, ఎదురు పడితే మనం ఒక మాట అంటాం, గుండెలో భారం తగ్గిద్ది. అసలు ఆమె ఏం మాట్లాడట్లా, ఆ మనసులో ఏముందో నాకు అర్థం అవట్లా. ఆమె చెప్పట్లా, పిల్లలు ఏం మాట్లాడట్లా. పోయింది ఎందుకు నన్ను ఇలా చేసావంటారా, ఏదో చెప్పొచ్చు, బాధ తీరిద్ది. వాళ్ళు మాట్లాడట్లా. భార్య మాట్లాడక, పిల్లలు మాట్లాడక, మొత్తం నేను దొరికిన నాకు చెప్తుంటాడు. ఇక అంటే ఎంత పెయిన్ ఉందో చూడు. ఎప్పుడు అర్థమవుద్ది? పాతకేళ్లలో అర్థం కానిది నిన్నటి దినాన పాతకేళ్ళ రోజు గుర్తొచ్చిందంటే దేని మీద పడ్డాడు ఆయన? దేని మీద పడాలో దాని మీదే పడ్డాడు. క్రైస్తవుడు కూడా అంతే. నామకార్థ భక్తిలో వెలుగు మీద తిరగబాటు చేసే తత్వముతో నువ్వు అదుంది ఇదుందని ఎంత వెర్రవిగినా ఒక్కరోజు వస్తుంది బిడ్డ. ఆ రోజు నీకు బొప్పాయిలో విత్తనాలు ఉండవు, సీడ్లెస్ బొప్పాయి మస్తు ఉంటుంది, ఇంకా గుజ్జు అంతే కదా. విత్తనాలు లేవు. విత్తనం లేకపోతే మరొక మొక్కకు అవకాశం లేదబ్బా. సీడ్లెస్ అంటే అర్థం ఏంటి? లోపలికి ఎదుగుదల లేదు, ఇంకా దాంతో హరించుకుపోవటమే. మనం సీడ్లెస్ ఫలాలం కాదు మనం. మీరు ఫలించి, నేను ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ఫలించి అభివృద్ధి ఫలించాలంటే విత్తనాలు ఉండాలా. సీడ్లెస్లో ఏముంటుంది? లెస్ అని అలా చెబుతున్నాడు. కనుక భక్తిహీనుల మార్గము గడాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు, చెప్పినా వినరు. దెబ్బ తగిలినోడికి చెప్పాల్సిన అవసరం లేదు, దెబ్బ తగిలినోడికే చెప్పాలి. కానీ వాడు వింటాడా? వింటావు. వాడు విన్న ఉపయోగం లేదు. ఇక్కడ రెండు నిరుపయోగమే. వీడు వినడం, చెప్పటం వేస్ట్. వాడు చెప్పినా వేస్ట్, ఆల్రెడీ వాడు మునిగిపోయాడు, ఇంకెందుకు? అదే దేవుడు చెప్తున్నాడు, వీడికే చెప్పాలి, దెబ్బ తగలనోడికే చెప్పాలి. ఎందుకంటే మేలైనది ఏంటో క్రైస్తవ సమాజం ఖచ్చితంగా గుర్తిరిగి చేయాల్సిందే మరి బ్రతుకాలలో, లేకపోతే కష్టం. నేను దేవుడికి ఏం చేశా, దేవుడు నాకేం చేశాడు కాదు, నేనేం చేశా. దేవుడు మనకు చేసినే చెబుతాం మనం, కానీ మనం ఏం చేసామో మాత్రం చెప్పం. నేను ప్రభు వాక్యం వృధా అవుతుంటే ఇది ఈ యాంగిల్లో కష్టపడ్డా, ఎక్కడో దక్షిణాఫ్రికా వాడి మన ఫేస్బుక్లో కనపడుతుంటే రీల్స్ లేకపోతే షార్ట్స్, ఏం మనకు కనపడవా? ఎందుకు కనపడవు? వాడు దేవుడిదో మనం చూసినప్పుడు మన వాడు చూడ్డా. కనుక ప్రపంచాన్ని దేవుడు అరిచేతిలో పెట్టాడు. ఎక్కడికైనా వెళ్ళిద్ది, ఎవడైనా చూస్తాడు. ఆ రోజు కాకపోవచ్చు, మరో రోజు చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. అదే ఈ రోజున మనం చేసేది.
అందుకని నెక్స్ట్ డిసెంబర్ అడవుడు ఉంటుందేమో చూస్తున్నా, లేదంటే జనవరిలో ఖచ్చితంగా ఐఎన్ఆర్ఐ ఎందుకున్నది. 7 సంవత్సరాలు అయితే యోహాను బాప్తీసు పోస్టర్లు వేసేంత వరకు దీనికి దిక్కు దేశానం లేదు. 3 రోజులు నిద్రపోలేదంటే మీరు నమ్ముతారా? యోహాను బాప్తీసం గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని. రేపు పడితే బయటికి వర్క్ నుంచి రావటం, స్నానం చేయటం, వెంటనే కళ్ళు మండుతున్నా వెళ్ళేవాడిని, దగ్గరుండి చేయించుకొని తెచ్చేవాడిని. అట్లా క్యాలెండర్లు ఇవి, ఆర్టీఓ పని కొంత, రేపు ఇంకో పని ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మన పని అంత ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పుడు దేవుడి పని కూడా. అందుకని శుక్రవారం మానేశాను. శుక్రవారం కూడా బయటే ఉన్నాం మ్యాక్సిమంగా. ఇన్ని పనులు కూడా చేస్తున్నాం. ఏదన్నా చేయాలి దేవుడి కొరకు, అట్లా ఇట్లా కాదు మళ్ళా అది. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు దైవలిస్టు త్రాసులో బలంగా నిలబడాలి, లేకపోతే కష్టమైంది జీవితం. భక్తిహీనుల మార్గము గడాంధకారమయము, తాము దేని మీద పడినదో వారికి కూడా తెలియదు. పడిందాక తెలియదు, మనం చెప్పినా విండం. అది మనం చెప్పినా విండం, పడిందాక తెలియదు. పడ్డా చెప్పినా వేస్తే ఇంకేం చేస్తాం? ఎందుకు? వెలుగు మీద తిరుగుబాటు చేసిన వాడు ఆ వెలుగు ఇస్తున్నటువంటి వాక్య సారాన్ని వాడు గ్రహించలేకుండా ఉన్నాడు. అందుకే దేవుడు ఆ మాట బలంగా రాయించాడు. కనుక వెలుగు మార్గాన్ని విస్మరిస్తే, తృణీకరిస్తే, వద్దనుకుంటే, నిజం వద్దుకున్నాం చర్చి ఎందుకండి? సినిమా వద్దనుకున్నాం, సినిమాకి వెళ్తామా? ఊరు వద్దనుకున్నాం, ఊరు వెళ్తామా? పెళ్ళి వద్దనుకున్నాం, ఈ సంవత్సరం ఆగుతాంగా. వద్దనుకున్నాము అంటే అర్థం ఏంటి తెలుసా? వద్దు అంతే. ఇప్పుడు సత్య మార్గాన్ని కూడా వద్దనుకుంటే దేవుడు ఏమైనా ముద్దు అంటాడా? దేవుడు వాక్యాన్ని వద్దనుకున్నప్పుడు దేవుని ఎలా ముద్దెడతాడు? అరచేతిలో ముద్దాడతాను చెప్పాడు కదా. ముదిమి వచ్చే వరకు ముద్దాడతాను, అరచేతిలో చిక్కుకున్నా అన్నాడు కదా. నువ్వు సత్యవాక్యాన్ని వద్దనుకొని వెలుగు మీద తిరగబాటు జరిగించే మనసు కలిగి ఉన్నప్పుడు నువ్వు దైవ సన్నిధానంలో ఉన్నానని చెప్పుకోవటం అది ఎంత అబద్ధం చెప్పండి? ఎంత అబద్ధం చెప్పండి? వాస్తవాన్ని స్వీకరించలేని వాడు సంఘములో ఉన్నానని చెప్పుకోవటం ఎంత ఎంత అబద్ధం చెప్పండి? కనుక అలాంటి వాడిని గుర్తెరిగాడు దేవుడు. అమ్మయ్యా వీడికి దెయ్యంగాడే, కనుక వీడికి ఇంకా మనం సపోర్ట్ చేద్దాం. అది ఇంకా సపోర్ట్ చేద్దాం. అసలుకే చెడిపోతున్నాడు ప్రభువా, చెడిపోనీరా, వాడు బాగుపడితే మాత్రం ఉపయోగం ఏముంది అని ఇంకా ఆగం చేస్తే అయిపోద్ది అంతే. ఆ నెట్టేయాల. ఇది దేవుడు ఇలా కూడా ఆలోచిస్తాడా? డాక్టర్ గారు ఎంత వైద్యం చేసినా వాడు బతకడం తెలిసినప్పుడు ఖచ్చితంగా ఇంజక్షన్ ఇస్తాడు. చెప్పడం తెలియగలరు ఏం చేస్తారంటే కోర్టు నుంచి తెచ్చుకుంటారు. అఖిల న్యాయస్థానం అలాగే తెచ్చుకున్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను చనిపోవాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు అన్నీ ఆలోచించి హెల్త్ రికార్డుని తిరగేసి ఎందుకు చదవాలనుకుంటున్నావు అన్నప్పుడు ఇదిగో లోపలంత భయంకరంగా ఉంది, నేను భరించలేకపోతున్నా, ఇక నేను నా వల్ల కావట్లేదు, ఈ క్షణం నాకు మరణం అవసరం అన్నప్పుడు అప్పుడు స్లో పాయిజన్ ఇచ్చింది. ఇంచుమించుగా 15 లక్షల రూపాయల ఒక ఇంజక్షన్ అంతే ఉంటుంది. అప్పుడు ఎక్స్పర్ట్ డాక్టర్ రావాలి, మళ్ళీ ఫారెన్ నుంచి వచ్చి మన ఇంజక్షన్ లాగా పడితే కుదరదు. మళ్ళీ అది వాపు వచ్చేద్దాం, మళ్ళీ ఎట్టపడితే అట్టు పడితే దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు. మళ్ళీ ఆడికి ప్రత్యేకించి ఫ్లైట్ టికెట్ ఇప్పించి పంపిస్తే ఆడు మొత్తం సెట్ చేసి కూర్చోబెట్టి మరణాన్ని లోపలికి పంపితే 24 అవర్స్లో పిల్లల మధ్య తిరుగుతూ ఎదురొచ్చింది, పడుకున్నాడు, అట్టపోయాడు. క్యాన్సర్ భరించలేకపోతున్నాడు లోపల, ఇంకా చెప్పలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు, సాగు కోరుకున్నాడు. అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి 15 లక్షలు పెట్టి సాగుని తెచ్చుకున్నాడు. అది నువ్వు దేవుళ్ళో ఉంటే ఎలా ఉంటుంది? కనుక దేవుళ్ళో ఉండటం అనేది నేర్చుకోవాలి. కనుక వీడి పనికి రాడు, వీడికి ఏం చేద్దాం? అబద్ధాన్ని నమ్మే శక్తిని నేనే వాడికి ఇవ్వాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంజక్షన్ ఆడాను ఇచ్చేది, మేము ఇవ్వలేమా? అసలు మనం చూసేవాడు కనిపెట్టాడు కదా. కనుక ఈ నిజాన్ని నమ్మడు. ఆ నిజాన్ని నమ్మని విశ్వాసులారా, అయ్యా మేము అన్నాం, ఇటు రండి, పక్కనండి,
ఇలా కూడా ఉంటుంది దేవుడి ట్రీట్మెంట్. ఎందుకు ఉంటుంది మరి? కనుక వాళ్ళే ఎక్కువ బలంగా ఉంటుంది, వాళ్ళకి బలమైన శక్తిని ఇస్తా అంటున్నాడు దేవుడు. చూస్తారన్నమాట. వాడికి నిజాన్ని నమ్మొద్దు, వీడిని నమ్మకూడదు, వీడిని నమ్మినా వ్యర్థమే, ఈ సేదైపోద్ది. కానీ వీడి అబద్ధాన్ని నమ్మటానికి వీడికి కావాల్సినంత బలాన్ని నేను పటిష్టంగా ఇవ్వాలి. వాడు ఏదైనా సరే అబద్ధాన్ని నిజమని నమ్మాలి. వాడి బతుకంతా అలా డిసైడ్ చేసినా దేవుడు మనకు చెబుతున్నాడు ఆ మాట. అంటే ఇప్పుడు మనం నిజం నమ్ముతున్నావా, అబద్ధం నమ్ముతున్నావా? మనం నిజాన్ని నమ్ముతున్నావా, అబద్ధాన్ని నమ్ముతున్నావా? మనకు క్లారిటీ కావాలి కదా. ఇప్పుడు నేను దేన్ని నమ్ముతున్నా? నేను నమ్ముతున్న వాక్యము, నేను వింటున్న వాక్యము దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా, ఆత్మ వంచనకు సంబంధించిందా, దేనికి సంబంధించిన వాక్యాన్ని ఈరోజు సంఘంలో వింటున్నా నేను. మనం పరిశీలించుకోవాలి. అదేంటి అలా ఉంది, అలా ఎందుకు ఉంది, అలా ఎందుకు అంటారు? దేవుడు ప్రేమామయుడు. అవును, ప్రేమామయుడే. మరి ఏం తెలుసండి బైబిల్ అసలుకి? వాక్యాన్ని స్వీకరించలేని వాడు విశ్వాసం ఎలా అవుతాడు అసలు? నాకు తెలుసు. కనుక ఇలాంటి వాడికి మంచి బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంత బలం అంటే అబ్బా, అది మనం భక్తి అనుకునేంతగా మనం కూడా గుడి కొడుతుంది మనల్ని. అలా ఉంది వాడి బలం. బలహీనతలో బలం, అపనమ్మకంలో బలం. వాడికి అలా ఉందా? ఉంది. 2 దశలోనిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ. వాక్యం ఉందా లేదా? 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. దుర్నీతి అంటే అర్థం ఏంటి? నీతిని కాదనుకున్న వాడు అనుసరిస్తున్న సంఘ వాక్య విధానము. వాడు ఎలా ఉంటాడు? ఆశీర్వాదాలు, అద్భుతాలు, స్వస్థతలు, ఉపశమనాలు, ఇంకా అయ్య బాబో ఇంకా మామూలుగా చెప్పలేము. ఇంకా ఇదిగో దేవుడు నాకు ఈరోజు కారు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడా, మహేంద్రవాడు ఇచ్చాడా? అత్తగారు సొమ్ము పెట్టి టార్చర్ పెట్టి పొలం అమ్ముకొని నువ్వేగా కొనుక్కుంది కారుని. మరి దేవుడు ఇచ్చాడన్నా? నువ్వు కదా కొన్నది. ఇవాళ కారు కొన్నాం మనం. ఎవరిది? నేను సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు టిక్ మంట ఒక 3 వచ్చారు. బాగానే దుఃఖకున్నారు లేడీస్. నేను ఆయనతో మాట్లాడుతాను. ఆయన నేనే ఉన్నాను. డిజైన్ చేపిస్తాను, మాట్లాడుతున్నా. అయ్యగారు మా బంధువులు అమెరికా బాగున్నారమ్మా. బాగున్నారు. మనకు తెలియదు మరి. అయినా బాగున్నాను. అవి బాగానే ఉన్నారు తూతలాగా. ఇంకా బాగున్నారు ఏంది అన్నం. సరే మాట్లాడుతూ అన్నారు. ఏదో ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతున్నారు. బంగారులాగా దేవుళ్ళు ఉన్నారు, మంచిగా దేవుళ్ళు ఉన్నారు, మరి ఏదో అని మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ఒక మాట అన్నా. 6:3 ఆదికాండం తీసి, వివాహం ప్రతిదీ దైవానుసారంగా జరుగుతుందమ్మా అని అడిగిన. అదేంటి అలా అన్నారు? అంతే. వివాహం అన్ని విషయాలు ఘనమైంది కదా. పనికి మాలినోడు పెళ్లికారులు ఇదే వేస్తాడు. వీళ్ళంతా పనికి మాలినోళ్ళే. ఆయన ఏమైతే పనికి మాలిన అర్థం. పనికి మాలినోడు వేస్తాడు ఆ పేరు. అది వివాహము అన్ని విషయాల్లో ఘనమైందంటే అర్థం ఏంటి? దానికంటే ముందు కొన్ని 100 సంవత్సరాలకు పూర్వమే 6, 3, 4 ఆ మధ్యలో ఆదికాండంలో రాయించిన మాట ఏంటి తెలుసా? నరుల కుమార్తెలను దేవుని కుమారులు చక్కని వారిని చూసి వివాహము. మరి అందుకే దైవ ప్రమేయం ఏది? వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే ముహూర్తాలు పెట్టుకున్నారు. ఈ టైంలో నాకు సెట్ అవ్వదు, నా రోజుల తర్వాత పెట్టుకుందామని అయ్యగారనో, లేకపోతే అవతల పిల్లోడనో, అవతల పిల్లగాడనో, వీళ్ళంతా డిసైడ్ చేసుకుని ఒక ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత దేవుడు నిర్ణయించిన రోజు అంటారంటే మళ్ళీ మీ అనుకూలత కదా అది. ఎంత పశ్చాబద్ధం అండి ముహూర్తం మళ్ళీ దీనికి ఒక పేరు. ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉంది, ఆ రోజు నాకు కొంచెం పని ఉంది, ఆ రోజు నాకు అది ఉంది, అట్టొద్దు, ఇట్టబో. ఈరోజు మీకు ఓకేనా? ఒక నిమిషం ఆగు. గుసగుస మాట్లాడుతుంటారు. అందరికి ఓకే, నాకు ఓకే కదా. ఒకటి వచ్చి అంటారు మధ్యలో మళ్ళీ ఏమైందిరా, నాకు ఆ రోజు పని ఉంది, మళ్ళీ దాన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేయటం, లేదా దాన్ని కొంచెం డిక్రీజ్ చేయటం చేస్తుంటారు. అందరికి అనుకోని ఒక రోజు పెట్టుకుంటారు. ఇది దైవేచ్ఛ. ఇలా ఎందుకు ఉంటుంది?
భోగి పాస్టర్ భోగి ఎవరు ఇలాగే ఉంటాయి. మరి పెళ్ళి ఎవరు ఫిక్స్ చేయాలి? మీరు చెప్పండి. పెళ్ళి ఎవరు ఫిక్స్ చేయాలి? పెళ్ళి ఎవరు ఫిక్స్ చేయాలి? వాడా? పాస్టరా? ఆడికే వచ్చు, తప్పసింహం వాడికే వచ్చు. మ్యారేజ్ డిసైడ్ చేసుకునేవాడు ఫిక్స్ చేయాలి. అది ఆ రోజు నువ్వు ఒత్తిరాలి, అది లేదంతే. నీవెవరో డిసైడ్ చేయడానికి. అసలు నువ్వు చేసావా? నా పెళ్ళి రోజు నేనే ఫిక్స్ చేశా. అది నో ముహూర్తమ్స్, నో సెంటిమెంట్స్. ప్రతిదీ నేను నా ఇష్టంగానే చేసా. ఏది చేసినా ఒకడు ప్రమేయం ఉంది, ఒకడు ఏలెట్టాడు, వీడి వల్ల నాకు బాధ కలిగింది అనేది లేనే లేదు. అసలు విన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడి మాట వినే ప్రసక్తే లేదు. వాక్యం ముందుండగా 66 పుస్తకాలు ప్రవహిస్తుండగా నీ మాట ఎలా అంటారు? సొల్లుగాడివి, శుద్ధిగాడివి. అసలు నువ్వేవుడు రా? ఫోన్కేసుకో కొట్టంగాడివి నువ్వేవుడు? నాకు నా దేవుడు చెప్తాడుగా ఏదైనా. నా దగ్గర బైబిల్ ఉంది. నేను ప్రతిసారి ముందు వేసుకొని ఆయన ఏం చెప్తాడో వింటాను, అది ఏం చెప్పాలో చెప్తాను. నువ్వెవడు నాకు సజెషన్ ఇవ్వడానికి? అంతే. మ్యారేజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకటి సలహా విన్న ఒక్క రోజు లేదు. ఒక్కడ ఫ్రెండ్ అని చెప్పడానికి ఒక్కడు నాకు లేడు. అంత బెడ్గానే ఉన్నారు నాకు. అది అసలు యాక్సెప్ట్ చేయను ఫ్రెండ్షిప్లు. నేను ఆత్మీయతను మాత్రమే గుర్తెత్తా తప్ప ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేయను నేను. ఎందుకంటే లేదు. అది ఈ లోక స్నేహము దేవునితో. మరి నాకెందుకు? నాకెందుకట? ఇంత స్ట్రైట్గా ఉంటాయి. వీడికి అటోటొద్దు, ఇటోడొద్దు, అటోడొద్దు. నువ్వు అందరిని వేసుకో. నలుగురు మోయటానికి అవసరం లేదు. ఇప్పుడు అవి వస్తాయి విలేజర్లో. ఇట్టని ఇట్ట అంటే అంతే. మున్సిపాలిటీ సేవలు వెళ్ళిపోతాయి. మంచి ఫెసిలిటీ కూడా వచ్చింది. దేవుడు అది కాదుగా కోరుకునేది. జాగ్రత్త చదువుతున్నాడు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. నశించిపోయే వాడికి ఇదే సామెత. ఆరే దీపానికి ఎలుగు ఎక్కువట. ఇది ఎట్టుంది సామెత? ఇదే సామెత మరి. ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక వెలుగు మీద తిరుగుబాటు చేయువారు కలరు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలవారు. అభిలాష అంటే చిరంజీవి గారి సినిమా 86లో కాదు అది. అభిలాష అంటే బహు ఇష్టం, ప్రీతి. ఏది ఏది ఇది? దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కంటిన్యూడ్. నువ్వు అబద్ధమే బోధించాలిరా. జనం అబద్ధమే వినాలి. జనం అబద్ధాన్ని వినటానికే ఇష్టపడ్డారు. వాళ్ళే నిన్ను ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచుకున్న కాపరు నువ్వు కనుక నువ్వు ఒక మంచి వరాన్ని ఇస్తున్నా. నువ్వు పచ్చి అబద్ధాలాడు. నీకు ఎలా అబద్ధాలలో కూడా నేను తలం పుట్టిస్తా. ఆడే దాంట్లోంచి ఎవరన్నా బయటపడతానే చూద్దాం. ఎట్లా చెప్పండి? పచ్చి అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, సంఘాన్ని పెంచుతూ, ఆత్మలను ఉంచిస్తూ, సొమ్ము చేసుకుంటూ, విలాసవంతమైన జీవితాలని అనుభవిస్తూ, ఏమి పట్టించుకోకుండా వాళ్ళ గురించి వాళ్ళు అలా వెదిగిపోతూ ఉంటే వాడి చుట్టే తిరిగి చివరికి ఒంటిలో ఎముకల్లో ఉన్న సత్తు కూడా అరిగిపోయినా కూడా దైవకృప రాలేదు అంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం అనవట్లేదు. ఆ శక్తిని ఎవరిచ్చారు? దేవుడే. అరే నువ్వు నిలబడు. నువ్వు మంచి తత్వజ్ఞానంతో ఉన్నావు. లోకాన్ని మోసం శక్తి నీకు బాగుంది. ఇంకా ఇస్తా, తీసుకో. కుమ్మేయి. నీ వల్ల ఎవడు పడతారో వాడిని ఆడేసుకోరా. నేనే ఇస్తున్నా, తీసుకో. ఇంత వాక్యం ముందు పెట్టుకొని ఇన్ని సంగతులు చదువుతున్నప్పుడు వీడు చెబుతున్న శరీర బోధ, ఆత్మ బోధ దేనికి సంబంధించింది? తాత్కాలిక ఉపశమనమా, ఆత్మక ఉపశమనమా, దేనికి సంబంధించిందని గుర్తెరిగేవాడు ఉంటాడేమోనని చూస్తున్నాడు దేవుడు. కానీ అబ్బాయి ఇవాళ మా అయ్యగారు చెప్పిండు. ఒకడు చెబుతున్నాడు వాక్యం. 18 సంవత్సరాలుగా నడువు వంగిపోయినటువంటి ఒక స్త్రీ అబ్రహాము కుమార్తె అని రాయబడింది అక్కడ. ఆమె అంట ఎవరికి చెప్పుకోలేక, ఎవరిని కలవలేక వాడు చెప్పటం అసలు ఎంత బాబోయ్ ఇలా అయితే నీకు ఆస్కారం ఏంటిరా? ఏ ఆస్కారాన్ని ఇవ్వచ్చు నీకు.
ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి పంచుకోలేక ఆ తల్లి పడుతున్న వేదన 18 ఏళ్ళుగా నడుము వంగిపోయింది. అది ఆ నొప్పే. నడుము వంగిపోయి, చాలా ముసలు నడుము వంగిపోయి ఉంటుంది తెలుసా. కానీ యవనస్తురాలు ఆమె 18 ఏళ్ళ నుండి అలా ఉంది పొజిషన్. ఇప్పుడు ఆమె బాధ ఎలా ఉంది? యేసుక్రీస్తు వారు ఆమెను బాగు చేయాలి. లోకములో దుర్బోధ ఎలా ఉన్నదో, సత్యానికి ఎంత విలువ ఉన్నదో, దానికి ఎంత పవర్ ఉన్నదో ఇవన్నీ తెలియాలి దేవుడి నామంలో. అంటే ఇలాంటివి జరగాలని బైబిల్ స్పష్టంగా ఉంది. దేవుడి నామాన్ని మహిమపరచడం కొరకే ఆ స్త్రీకి నడుము వంగిపోయింది. కొన్ని సంవత్సరాలుగా లోకంలో ఉంచినా ఎవడి వల్ల కాలేదు, నిజం వల్లే అయ్యింది అని చెప్పడం కొరకు ఈ యాంగిల్ వాక్యం చెప్పురా అంటే ఆమెంట ఎవరికి చెప్పుకోలేక ఎక్కి ఏడుస్తూ ఇది చెప్పింది రాత్రి వచ్చి. దేవుడి మహిమార్థంగా ఆమెకు వంగిపోయింది. మెస్సయ్యగా వచ్చేటువంటి వ్యక్తి మీ మధ్య ఉన్నాడు, వీరిని మీరు అనుసరిస్తే బాగుంటుంది. ఈ యాంగిల్లో వాక్యం చెప్పి ఆత్మను ఆలోచింపజేయమని దేవుడు కోరుకొని ఆమెకు అలా చేస్తే ఈడేమో ఏకంగా ఏడుస్తున్నాడు. అదే నీ ఇంటి పక్కనుంటే అట్లంతే నువ్వు అడుగుతావు కదా. అయ్య బాబోయ్, మనకేమనిపించింది? నిజమే కదా అనిపించింది మనకి. నిజమే కదా అనిపించింది మనకి. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే చెప్పినట్టుగానే అనిపిస్తుంది, కానీ చెప్పవలసినటువంటి యాంగిల్ మాత్రం మార్చేసింది దెయ్యం. అది రెండు ఒకేలాగా ఉంటాయి. ఇది కూడా నిజమే కదా అనిపిస్తుంది. ఇదెందుకు నిజం అవుద్ది? ఇదెందుకు నిజం అవుద్ది? కనుక సత్యమును నమ్మక, దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ ఎంతమందో. దుర్నీతి అంటే 2 తిమోతి 4:2-3 కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. వాళ్ళే ఏర్పరుచుకున్నారు ఏ క్లాస్గా. ఆ గ్యాంగ్ ఎక్కువ ఉంది ఇక్కడ. దుర్నీతి గలవారందరూ, అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇంకంతే, నువ్వు మోసం చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నీకు ఇచ్చేపో పర్మిషన్ అంతే. ఇంకా వాడు చేసే మోసానికి అంతు లేదు, వాళ్ళలో పడే ఆత్మలకు అంతే లేదు. ఇంకా నిజం కాదా అది? ఎందుకు దేవుడు అలా చేశాడు? అలా చేయడు కదా దేవుడు. నీకు అదే తెలియాలి మరి. అలా చేయడు కదా దేవుడు. అదేదో సినిమాలో వాళ్ళ కొడుకు ఏదో తప్పు చేస్తే లాస్ట్లో ఇంతబట్టి రాడ్తో కొడితే సినిమా హిట్ అయింది. ఏ సినిమా అది? జనతా గ్యారేజ్. అదే కదా, సూపర్ హిట్ అయింది. ఎందుకంటే అడ్డం వస్తే కొమ్మల్నే కాదు కొడుకును కూడా వేసేస్తా అన్నాడు. హిట్ అయిపోయింది అంతే. మీరు చేస్తే మాత్రం న్యాయం, సత్యం పేరుకి న్యాయం కూర్చాడంట. మీరు చేస్తే న్యాయం, కానీ దేవుడు చెప్తే మాత్రం అన్యాయం. అలా చేస్తాడు. ఎందుకు చేయరు? నీ మనసులో అదే ఉంది కదా. మరి నీ మనసులో ఏముంది మాకు తెలియదు కదా. ఒక మనుషుని అంతరంగ ఆలోచన వాడి తప్ప ఇంకెవడికి, కానీ వాడిని కన్నా దేవుడు తెలుస్తుంది కదా. అందుకే రాయించాడు అన్నమాట. అందుకే ఎప్పుడు కూడా యాప్ట్ అవుతూ ఉంటుంది దేవుడి తలంపు. మనకి కరెక్ట్గా చెప్పే బోధ కూడా అర్థమైతే ఉంటే మనకు అర్థమవుద్ది. ఎందుకే నీ మాట అన్నాడు, ఎందుకు ఆయనే అబద్ధాన్ని నమ్మే శక్తిని ఇచ్చాడు అంటే ఆయనకి ఏదో తెలుసు. ఆ తెలిసింది ఏదో బైబిల్లో ఉంది, అది ఎక్కడో మనకు తెలియదు. తెలిస్తే అర్థమవుద్ది. అందుకనే సూత్రం తెలియాలి, కూర్చటం తెలియాలి, దేవుడి సంకల్పం తెలియాలి. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎడిటింగ్ ఇంపార్టెంట్. ఏ బిట్ ఎలా చేస్తే ఎడిట్ అవుద్దో, లేకపోతే పోద్ది. వాక్యాన్ని కూడా దేవుడు చెప్పవలసింది అచ్చట ఇచ్చట అచ్చట దాన్ని తీసుకొచ్చి కలిపి మంచిగా ఎడిట్ చేసి లోకానికి ప్రసంగం రూపం వదిలితే అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుద్ది. కొన్ని మనకు అర్థమైద్ది కాబట్టి ఆ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాం, తొందరగా కరెక్ట్ అవుద్ది కాబట్టి వాక్యం. కనుక ఎందుకు దేవుడు మోసాన్ని నమ్మే శక్తిని ఇచ్చాడు? వాళ్ళ మనసులో అదే ఉంది కాబట్టి. 2:13 సామెతల గ్రంథము, అట్టి వారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థ మార్గము నుండి విడిచిపెట్టెదరు చెప్పేశాడు సొలొమోను గారు.
ఎట్టివారు మోసాన్ని నమ్మి అబద్ధాన్ని నమ్మి గాఢంధకారములో తిరిగే మనసు, వాక్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకునే మనసు, వెలుగు మీద తిరగబడేవాడు, వీళ్ళంతా ఇవన్నీ కలిపిన వాడు ఎవడో తెలుసా? చీకటి త్రోవల్లో నడవవలెనని. చీకటి అంటే లోకం అంటే కారేసుకెళ్ళాలా, బుస్సుని కొట్టాలా, వాడు చూడకపోయినా ఆరని కొట్టి హలో ఆరం కొడుతుంటే కనపట్లే, కొత్త నెంబర్ ప్లేట్ అమ్మా అట్లా అంతే. ఇప్పుడు నీకు ఎందుకురా, నువ్వు బావచ్చుకుని ఇదైనా ఆగి మరి అంతే. ఒక కొత్త డ్రెస్ వేసామనుకో, మనం పోతున్నాకు అడు ఆపి పని లేకపోయినా టైం ఎంత అయింది, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, ఆడిపోతున్నాం, ఊరికి షర్ట్ ఇట్ట అంటుంటాడు. ఇప్పుడు మనం ఏంటి, అన్న షర్ట్ బాగుంది ఆడుకున్నాం, జూడో ఇది పెద్ద లూడో, అదొక వ్యసనం. బాగా మనం వేసే డ్రెస్సు, పెట్టే వాచి అన్నీ పొరపాటున ఒక 500 పెట్టి కలగడుకున్నా సరే తీసి బొద్దాలు తుడుతుంటాడు పల్లె తుట్టు. ఆడుకున్నాం ఏంటి, రైన్ బాన్ కాదు రా, రేబాన్ ఇచ్చులు కచ్చి ఉంది ఇవాళ కొత్తది అన్నీ. అప్పుడు ప్యాంట్ ఇట్లా అంటుంటారు, ఎందుకంటే రూపా బనియన్స్ అండ్ రాయల్స్ ఇది కూడా చూపించాలి మాకు. నువ్వు చూపిస్తావు కానీ కింద చూపించాలి, కానీ చూపించేస్తారు అంతే. దీన్ని ఏమంటారు చెప్పండి? లేరా ఇలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు, లేరా? తగ్గింపు లేని జీవితాలు. ఎందుకంటే నడిమంత్రపు శ్రీకంఠం చూసిన ఫస్ట్ నుంచి ఏం లేదు, వచ్చు మధ్యలో వచ్చి ఉంటుంది. అది మోసం చేస్తేనే మళ్ళీ కష్టపడితే రాదండి. కష్టపడితే ఎదగాలంటే బోల్డ్ అంత కష్టం తెలుసా మీకు. మోసం చేస్తే పడకలు అయిపోవచ్చు అంతే. నేను ఒకటి సినిమా తీసాడు, ఏదో సినిమా, ఆడికి యాడి ఎన్ని వేలు డబ్బులు వెనకాల బ్లాక్ మనీ పెట్టేసేవాళ్ళు తప్పుకున్నాను అంతే. వాడేమంటుండవు, నా కష్టం నా ఇల్లు అమ్మితే ఎంత వస్తే ఒక 80 లక్షలు వస్తాయి. 80 లక్షలు కనీసం 2 రోజులు షూటింగ్ కూడా రావు డబ్బులు. ఒక రోజుకి ఇంచుమించుగా 50,000 ఖర్చు వచ్చింది షూటింగ్, మామూలుగా చేస్తే చిన్న సినిమాలకి. అది పెద్ద అయితే 5 లక్షలు 6 లక్షలు వన్ డే పర్ డే షూటింగ్ ఖర్చు 5 to 10 lakhs పెద్ద వాళ్ళకి. ఈ చిన్న బుడతంగాలకైతే కనీసం 1 lakh వచ్చింది. పోనీ ఖర్చే. వీడు చెబుతుంటాడు మాకు తెలియనట్టుగా, వీడు కూడా అలాంటి వాడే మరి, వీడికి చూపించుకునే టైప్ అనమాట. చీకటి త్రోవల్లో నడవవల్లని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు అంతే. వాడి మనసులో ఎప్పటి నుంచో అది ఉంది, గూడు కట్టుకొని. అది ఇప్పుడు బయటికి రావాలి. ఎలా వచ్చింది? వెలుగు మీద తిరుగుబాటు చేయాలి. ఫస్ట్ టార్గెట్ అదే. గారు అందరం ఎక్కుతుడు, మరి ఎక్కమా ఉందా? ఎక్కడానికే కదా. అది మెట్లు ఉన్నాయి ఎందుకు? ఎక్కడానికే. నువ్వు మెట్టు వేస్తే నేను ఎక్కడానికే ఉంటాం మరి. అది ఎందుకు ఎక్కుతాం? లోపల ఉంది, ఇంటర్నల్గా ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పుడు బయటకు వచ్చిందయ్యా అంటే, వాక్యం అనే సెగ తగులుతున్నప్పుడు తట్టుకోలేక వస్తుంది అది. అప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు జరిగింది. ఎందుకంటే దేవుడు దాన్ని అక్కడితో బ్లోడ్ చేసి పడేస్తాడు. ఇప్పుడు వాడి పని ఏంటి తెలుసా? అబద్ధాన్ని నమ్మాలి, చీకటి త్రోవల్లో బలంగా నడవాలి, ఎక్కడ కనపడ్డా సరే డాబుగానే మాట్లాడాలి, తగ్గేదేలే. పుష్ప 5, 2, 3, 4 అయిపోయింది, ఇప్పుడు 5కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రేంజ్ గ్లోబల్ యాక్షన్ వెళ్ళిపోతుంది, తగ్గదు ఇంకా. అది ఎంత స్పష్టంగా చెప్పాడండి. చీకటి త్రోవలలో అంటే ఖచ్చితంగా లోకులతో సహవాస జీవితాన్ని మళ్ళీ కొనసాగించాలి. దేవుని మనసులో ఉంటే కుదరదు, అంతే. కుదరదు ఇక్కడ. మరి వాక్యాలు వారం వింటుంటాం, లోపల జమ్ము దిగుతుంటుంది. మనం ఏం చెప్తాం? నువ్వు దేవుళ్ళకి వచ్చేటప్పుడు నీ చుట్టూ ఎవ్వడూ లేడు. దేవుళ్ళకి వచ్చినాక దైవ కృపతో నువ్వు బలంగా నిన్ను మెచ్చిన దేవుడు కలిగించాడు. కాపాడుకుంటావా, కోల్పోతావా? ఇప్పుడు వస్తాయి ఈగలు. ఎందుకంటే నీ కాడికి వస్తే మంచి ఫుడ్ ఉంది, నీ కాడికి వస్తే మంచి షెల్టర్ ఉంది, నీ కాడికి వస్తే మంచి అప్పులు లేని ఆత్మీయత ఉంది. ఇప్పుడు
ఇంకా 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 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, నువ్వు పెట్టగల స్తోమతలో ఉన్నావు. అప్పుడు లేని ప్రేమ బంధాలు ఇప్పుడు వచ్చి వాలాయి అంటే దేవుని మనసు వీటిని ఖచ్చితంగా ఖండిస్తుంది. ఆగమైపోతావు జాగ్రత్త అని చెబుతుంది. పేదరికంలో ఉన్నప్పుడే మన చుట్టూ ఉండాలండి. ఏమీ లేనప్పుడే మన చుట్టూ వాడు ఉండాలి. అదే నిజమైన ప్రేమ. అప్పుడు వాడు ఉన్నా సరే పెద్దగా పట్టించుకోడు. మన దగ్గర ఏమీ లేనప్పుడు కొన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టి, మన దగ్గర స్థితిగతులు బాగున్నప్పుడు కొన్ని రోజుల పాటు ఉండటానికి ఫ్యామిలీతో వాడు టూర్ వేసి హైదరాబాద్ పేరుతో వచ్చి ఉన్నాడంటే వాడిని ఏమనాలి? వాక్యంతో గద్దిస్తాడు దేవుని మనసు. మనకు బాధేసిద్ది. ఏదోలేండి, ఐదో అయిపోయింది, ఏం అవ్వాల, మళ్ళీ నువ్వు పాస్థితికి వెళ్ళిపోతావు. నా చెప్పే కదా, ఒకడు పోయిండని 1,20,00,000 అప్పుతో మళ్ళీ 25 జీవితాన్ని కుప్పగొల్చాడంతే. మాట్లాడితే ఏడుపు వస్తుంది, మాట్లాడితే నోటప్పుడు సొల్లు వచ్చేస్తుంది, మాట్లాడితే తల తిరుగుతుంది. దానికి కంటి ముందు కూలిపోయింది అంతే. భార్య మాట్లాడట్లేదు, పిల్లలు ఏమంటలేదు, ఆ బాధ వేరే ఉంటుంది. అందుకే ఎదుటివాడు మనల్ని తిట్టినప్పుడు, గద్దించినప్పుడు మనం మౌనంగా భరిస్తే వాడు తట్టుకోలేడు. దాన్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చామనుకో వాడు ఇంకా రెచ్చిపోతుంటాడు. సైలెంట్గా ఉన్నాం అనుకోడు, పిచ్చకిపోద్ది. ఇంకా పిచ్చకి ఆడాడి తలకేసి గోడకేసి కొట్టుకుంటాడు. మనం కొట్టాల్సిన అవసరం లేదు, వాడే కొట్టుకుంటాడు. మౌనం ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. ఒక మనిషి మౌనం ఎదుటి వాడిని కొంగదీసిద్ది, లేదా జ్ఞానోదయం కలిగించిద్ది. అది దేవుడు చెప్పాడు కదా. అందుకనే యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్నాడు తప్ప ఏమీ ఇన్నన్నా మాట్లాడడం ఏంటి అన్నాడు పిలాతో. ఇన్నన్నా మాట్లాడడం ఏంటి? నువ్వు మౌనం వేడవా? ఎందుకు మాట్లాడాలి? వాడేదో అంటున్నాడు అన్నీ. ఆ టైం వచ్చేసింది, నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నోరు తెలవాల్సిన అవసరం లేదు. మౌనం ఎంత భయంకరం అంటే అంత భయంకరం కదా. అదే నేర్పుతాం మనం. అది కనుక డౌన్ స్థితిలో ఉన్నవాడు మనతో ఉంటే, మనం ఎంత స్థితిలో ఉన్నవాడు మనతోనే ఉంటాడు. డౌన్ స్థితిలో ఎవడో లేనప్పుడు మధ్యలో ఎవడో వచ్చి ఈ రోజున మనం కాస్త కలిగి ఉన్నామని మన చుట్టూ తిరుగుతుంటే కుక్కలాగా మనం బిస్కెట్లు వేయాలా? అది చెబుతూ వాళ్ళు ఏమనుకుంటారు, చూసినవా మా ఇంటికి చుట్టాలు వస్తే అయ్యగారు వాక్యాలను అన్నీ అన్నాడు, మరి నిన్ననకి ఉండి అంటాడు రా, నీ బతుకు కడ్డారులేని బతుకు, నిన్ననకి ఉండి అంటాడు. నడిచిపోతుంటే ప్రేమ కలిగి చెప్పులు ఇప్పించి బైక్ కొనిపెట్టిన మనసు దేవుని మనసుదే. నిన్నుగా దేవుడు అంటారు. లుచ్చాలు నఫుటి కుటుంబం నీది, నిన్నుగా దేవుడు అంటాడు. తల్లి పుట్టిన మేనమామ తెలియదా? దేవుని మనసుకు అంతకంటే తెలియదా? మేలే చేస్తాం అబ్బా, కీడు చెయ్యం మనం. నీ స్థితి ఏంది? గట్టిగా వారగా ధరితే ఇంకో గడ్డారు లేదు ఉందా? కడ్రాయి గురించి మాట్లాడుతున్నా. ఆఫ్టర్ ఆల్ 20 రూపాయల కడ్రాయి గురించి ఉందాట. కడ్రాయిలు ఇప్పించి, చెప్పులు ఇప్పించి, నడుతుంటే బైక్ ఇప్పించి, మంచి లైఫ్ ఇప్పించి, ఆలోచన పుట్టించి, ఈ రోజున మళ్ళీ రివర్సా మింగుతా ఎక్కడ పడితే అక్కడే. ప్రియమైన దేవుని పిల్లలు అనుకుంటుందండి బైబిల్. దేవుడు ఏం చెబుతున్నాడు? చీకటి త్రోవల్లో నడవవల్లని ఇప్పుడు చుట్టాలు ఎంకులు పెంకులు. అరే ఎంకులు వచ్చేస్తారంతే. వచ్చే కారు పంపించేస్తా. బొచ్చులో కారు వచ్చింది, నీ కారు సల్లగుండా. ఈ హెచ్చులు చెప్పుకోవాలంటే దేవుని మనసు అటు వచ్చేస్తుందండి బాబు. మనం అటువైపోయినా ఇప్పుడు బాగా. అది ఇప్పుడు అంతే, దారం దిగిందిగా కథం. ఎక్కడ పడతాడో తెలియదు, కానీ పడ్డ రోజున మీరు ఎవరైనా అన్నారనుకో, మీ నాలుక 2గా చీలిపోద్ది. ఇది శాపమో పాపమో గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పిన మాట కదా, మనం ఎందుకు? అప్పుడప్పుడు అమ్మగారు కూడా అంటుంటారు అయ్యో అని. ఇంకోసారి అన్నామనుకో అది అటే అతకపోద్ది అంటదంతే. జాలి దయ చూపించాలంటే ఎదుటివాడు కూడా జాలి మైత్రుడై ఉండాలి. పాము మీద జాలి చూపిస్తామండి, కొట్టేటప్పుడు అయ్యో సారీ, అయ్యో ఐఎమ్ సారీ అని కొడతామా? పళ్ళుని బిగబట్టి నా బిడ్డని అన్నం రాత్రి కొట్టేద్దంతే. గంట పొరత తవ్వి, భూమిని తవ్వి మరి పొగబెట్టి మరి చంపేద్దాం పావుని. ఎందుకంత కోపం? విష పురుగు మన ఇంట్లోకి వచ్చిందని తెలిస్తే బండలు లేపైనా, బద్దలు చేసైనా, తెల్లవారు మెలుకుతో ఉండైనా, పిల్లలు మరొక ఇంట్లో పెట్టైనా, నిద్ర కాసి పొగబెట్టి బయటకు తెచ్చి చంపి తోలు తీసి అమ్మేసుకుంటాం. విషం. అక్కడ చూపిమే ప్రేమని, అక్కడ చూపిమే జాలిని. పాముకి తల్లోనే ఉంటుంది, తేలికి తోకలో ఉంటుంది, నరుడికి
మరి ఈయన ఎలా కొట్టాలి సార్? ఇలా వద్దు వాక్యాలు. ఉప్పు కప్పు రంబో వాడు చెప్పు, మా సాధీని గాడు కాను వాళ్ళు వింటారు, వాడు బాగా రాస్తాడు. మా తరుణ్ గాడికి చెప్పండి. ఇది కదా వాక్యం అంటే. ఎక్కడ పడుతురో దేవుడు చెప్పాడు, మీకు కూడా చెప్పట్లేదురా పడేది అని చూస్తున్నాడు దేవుడు. ఎందుకు? చీకటి త్రోవల్లో నడవాలని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. అంటే ఇది వద్దన్నామంటే నిన్ను కనపరుచుకోవాలి. ఇప్పుడు అది అందరి దగ్గర డాబు డాబు. కొంతమందికి అంటే వ్యసనం ఉంటుందండి, బాగా పిచ్చ ఉంటుంది చూసినా, అది ఊరికే చూపించుకోవాలా, ఊరికే చూపించుకోవాలా. నేను మా ఊరికి పోతే పిచ్చోళ్ళకి బద్దలు పెద్ద బోర్, నేను టికెట్గా పోను అసలు. ఒక టీషర్ట్ ఎత్తా వెళ్ళిపోతా అంతే. ఇప్పుడు నాకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేను అక్కడికెళ్ళి దానాలా ఎప్పుడు ఏ డ్రెస్ చేసుకుంటున్నో తెలియదు, అట్ట అంతే. అస్సలు డ్రెస్ సెన్స్ పెద్ద పట్టించుకోను, వేసిందే డ్రెస్ సెన్స్ అనుకుంటా అంతే. దీని కొరకు ప్రత్యేకించి ఇట్టా మ్యాచ్ అయిందా టిప్పు హిప్ ఏమి ఉండవు. అది ఇదే ఎవడో నేర్పాడు మనకి, మనం నేర్పాలి లోకానికి. ఏదైనా వేసుకోగలం. అది మ్యాచ్ అవ్వలా. ఎవరు చెప్పారు? నాకైంది, నీకెందుకురా? నాకైంది మ్యాచ్. పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ మీద ప్యాంట్ ఎత్తి బాగానే ఉంది, మరి మ్యాచ్ అయింది. కిందకు ఒక ప్యాంట్ ఎత్తి ఇంకా బాగుంది, అది ఇప్పితే బాగుండేది, ఇంకా బాగుండేది. ట్రెండ్ సెట్ అది. మనకు నచ్చినట్టుగా మనం ఉండటమే దేవుడు నచ్చుతాడు. ఎందుకంటే మన కంట్రోల్లో మనం ఉంటాం అంతే, ఎవరి కంట్రోల్లో ఉండం. ఇది బాగలేదు అన్నమనుకో, మార్చామనుకో, వాడి కంట్రోల్కి వెళ్ళిపోయాం మనం. నేను అందుకే నాకు నచ్చింది అంతేగా, నా కంట్రోల్లో నేను ఉండాలి. ఏదైనా ఏ విషయమైనా కానివ్వండి. యేసుక్రీస్తు వారి కంట్రోల్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు, అపోస్తుల కంట్రోల్లో అపోస్తులు ఉన్నారు. అది వాళ్ళు ఎందరిని ఎన్నన్నా వాళ్ళ కంట్రోల్ తప్పలా. అదే మనమైతే విమ్మెత్త పూలాగా అంటాం మనం. అంటే మన హార్ట్ని ఎవడో ఆపరేట్ చేస్తున్నాడు. అది ఇంకా వాడు ఆపరేట్ చేస్తే ఇంకా స్టీరింగ్ ఢిల్లీలో ఉంటే ఈడేం చేస్తాడు? డిప్పింగ్ గాడు ఇటు తిప్పి తిట్టే పోద్ది, ఇటు తిప్పి తిట్టే పోద్ది. ఇంకా స్టీరింగ్ ఏడుంది? తెలంగాణది ఢిల్లీలో ఉంది. ఐడ్రా తొయ్యరా, ఆపే ఏముండదు. ఇది కూడా అంతే. చీకటి త్రోవలలో నడవలని యథార్థ మార్గములను విడిచిపెట్టిద్దరు. సాధారణ ఉంటుంది. ఆ చెప్పేవాడు ఎవడైతే మనకెందుకు, మనవాడే కదా. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎచ్చట కూర్చుంటే ఏంటి మనకు వచ్చేది కదా. దాని భరోసా చూడండి ఎంత ఉందో. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, చీకటి త్రోవలు నడవటానికి యథార్థ మార్గములను విడిచిపెడతారు ఖచ్చితంగా. అందుకే మనకి ఇంత జాగ్రత్త దేవుడు చెబుతున్నాడు. ఎఫెసీ 5:11 మేలు చేయని వారి మనస్తత్వాన్ని చెబుతూ మనకైతే ఏం చెబుతున్నాడు చూడండి. 5:11 ఎఫెసీ, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండగా. మా ఇంట్లో గృహ కోడుకుంది, బొక్కలు బాగా వేస్తా, గోంగూర లేకుండా వచ్చే అంటే పోతావా? ఎడంకాలతో తంతే రెండోసారి నీ గురించి ఆలోచిస్తాను కూడా భయపడాలి. అమ్మో, ద పవర్ ఆఫ్ మ్యాన్. అదే సినిమాలు అంతా చూసినా ఎగ్గిరి తన్ని పోకపైకని అడగన్నాలా. నిజం, జోక్ నేను అంటున్నాను, ఆయన చెబుతున్నారు కదా. తంతం రాకపోతే నేర్చుకోవాలి అంతే. కరాటే ఫైట్ చూసుకొని తంతమే ఇంకా. అది అంధకార క్రియలలో పాలువారై ఉండక, ఆత్మఫలాలు లేనివాడు, భక్తిహీనత గలవాడు, చీకటి త్రోవల్లో నడుస్తూ వెలుగు సంబంధాలను వ్యతిరేకరిస్తూ భక్తిహీనతని బాగా ముదిరించుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పటికీ కూడా క్రైస్తవుడు కానేరడ్డు. నిష్ఫలమైన అంధకార క్రియలో ఫలం లేదు, ఇంకా వాటిలో ఉండదు. ప్రేరలాగే ఉంటుంది కానీ కనపరుచుకుంటా. నేను పిలిస్తే ఎంతమంది వచ్చారు, ఇది ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? మెజారిటీ చూపించుకోవాలి. అక్కడ మనం ఒక మంచి స్థానాన్ని కొట్టుకోవాలి.
రాజకీయ పార్టీ జరుగుతుంది అనుకో, లోకల్ లీడర్లు ఎందుకు ఊగినే ఎందుకు పెడతారు బస్సులు చెప్పండి? అది బలిసా. ఆడున్నాడు మనోడు ఒకడు పక్కన 1000 కార్లు బుక్ చేస్తారు ఒకే రోజు. ఆ దగ్గర అన్ని కాంట్రాక్ట్లు ఉంటారు రెడీగా. 1000 కార్లు, రోజుకు 2000, 1000 రూపాయలు పెట్రోలు, నీకు బేట 500, వాడికి ఒక్కడికి 300. ఈ యజ్ఞులకు అందరికీ మంచిగా పులిహార పెట్ట, వాటర్ బ్యాట్లు, మందు మనారం గట్టిగా తెచ్చినందుకు మన లీడర్కి మొత్తానికి కారుకి వచ్చేసి 10,000 వేసుకుంటాడు అంతే. 1000 కార్లు పోతుంటే కీ 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 మాట్లాడుతుంది. ఇక ఫేస్బుక్లో ఒకటే ఫోటోలు. ఎందుకు? నాకు ఇంత జనబలం ఉన్నది, రేపు పొద్దుపూట నాకు ఎమ్మెల్సీ కావాల్సిందే అని అడగటానికి ఇంత ఖర్చు పెడతాడు. అది అరే నువ్వు కూడా 20 మందిని, నువ్వు 50, నువ్వు 100, నువ్వు మొత్తం పైపై లీడర్లు అవుతాడు. వాళ్ళందరికీ మనిషికి ఒక 1000 రూపాయలు, 2000 తాగినంత ఎంతని ఖర్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు గురించి ఆలోచించడం, ప్రజాబలాన్ని చూపించుకోవాలి అంతే. వాడి బొమ్మ పెద్దది బొమ్మ, ఒకటే జెండా ఈ మాట్లాడదు అంతే. అరిసే వాళ్ళు బ్యాచ్ మళ్ళీ 100 మంది పైన ఉంటారు, కారుకి 10 మంది అతనే ఉంటారు. వాళ్ళ పని అరవటమే. అరుపు తగ్గుతుందంటే కింద దిగటం, మళ్ళీ ఎక్కడమే మందు. నిజమండి, నిజం చెప్తున్నా. దిగుతుందంటే వేస్తాడు అంతే కింద దిగి. ఒక్కటే జై అన్న, జై సీఎం, జై అన్న. వాడు 3 రోజులు లేవడం. ఈ లోపల రేపు పొద్దుపూట సడలింపు కార్యక్రమంలో వీడికి ఎమ్మెల్సీ కట్టబెడతాడు అంతే. 5 ఏళ్ళు మామూలుగా సంపాదించింది. ఎక్కిన రోజే కొట్టాడు ఒకటి 400 కోట్లు. కొత్తగా ఎమ్మెల్సీ అయ్యాడు. 400 కోట్లు వన్ డే సంతకం పెట్టేందుకు. ఆడికి బట్టలు కొడలేమండి, నాకు తెలుసు వాడి గురించి. బట్టలు కొడలే వాడికి. ఆడి కొట్టారు ఆ ఊర్లో 150 రూపాయలు, 100 రూపాయలు ఇవ్వకపోతే. ఆడి ఈ రోజున హీరో అయిపోయాడు. చెప్తున్నా కదా, కష్టపడి సంపాదిస్తే లైఫ్ చాలా కష్టంగా పైకి లేచింది. అదే ఒకను ముంచామనుకో తెల్లారే నువ్వు లేస్తావు అంతే. కానీ దేవుడు ఒప్పుకోడు కదా. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి మనం కౌగిలించుకుంటాం. అది నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే హృదయం విల దా అయిపోయింది. ఈయన ఏమన్నాడు? ఖండించుడి. అంధకార క్రియలలో పాలి భాగస్తుగా ఉండటానికి దేవుడు సత్య సంబంధమైన పిల్లల్ని ఇష్టపడలేదు. ఎవడైనా వస్తే ఎగిరి జాకిచ్చాలాగా లేకపోతే చింగ్లా తతమే ఆడుదమే అంతే. ఇంక 2 సార్లు రాడు. ఇంకా నేను చెప్పానా, నువ్వు పోతే ఏంటి ఉంటే ఏంటి, నాకు అనవసరమా? ఇప్పటి వరకు నేను వాక్యం లేని వాడు ఏ మీటింగులో కూర్చోాలా. ఉందేమని పోయినా 2 నిమిషాలు చూసినా అరుణాలే అవుట్ నిమ్మకాయ షోట దాకా వచ్చేసాం. వాక్యం లేని చోట వెళ్ళాం. ఉందేమో చూద్దాం, ఏమైనా అనిపించిద్దేమో. అంటే మనకు అర్థం కాదా? వాక్యం ఉన్నదా లేదా, ఇది హెచ్చులు పెట్టా కాదా, మనకు అర్థమవుదా? కొద్ది కాలపు బ్రతుకులో జాగ్రత్త లేకుండా ఎలా బతుకుతాడండి మనిషి అసలుకి? 100 రూపాయలు సిల్లర్ లెక్కెత్తి 30 సార్లు ఇంత తీసి 2 వచ్చినా ఒకసారి అవి మళ్ళీ లెక్కెత్తాడు. మరి ఆడ 100 ఆయన పోతే 10 పోతే ఎగస్తా, పోతే పోని లెక్కెత్తరు. కష్టం. 100 రూపాయలు నీ కష్టం పోతేనే ఇన్నిసార్లు లెక్కేసామే. దేవుడు సురక్తం ఇచ్చి కన్నా ఈ దేహం వాడెవడో అంధకార క్రియల్లో పాలే భాగస్తుడిగా తీసుకెళ్తుంటే ఎందుకు ఊకుంటాడు? వాడికి బాధ్యత, రాజకీయ నాయకుడు ఇచ్చినట్టుగా వాడికి ఒక బాధ్యత ఇచ్చాడు. నువ్వు పట్టరా, నీకు పులిహార ప్యాకెట్ ఇస్తా, నీకు లెగ్ పీస్ ఇస్తా అట్లంతే. కలగూర వంటకానికి 1 రోజున జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. దేవుడు చాలా బాధపడ్డాడు. బువ్వ కోసం మన ఇంట్లో ఉండదా అండి? మనమే 10 మందికి పెట్టే స్థితిలో ఉన్నామండి. ఎవరి దగ్గర తినే స్థితి మనకేంటి? కనుక ప్రియమైన దేవుని పిల్లలు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఖండించుడి. నువ్వు చేస్తుంది తప్పు. వాక్యం లేదు, నీతో సహవాసం వ్యర్థం. అవుట్. ఇంకెప్పుడు రాకు, కనబడ్డా పలకరించుకో. కట్. ఎంత బాగుందండి. స్ట్రైట్ అనేది మంచి మెడిసిన్ అండి. ఎంత బాగుంది అది. మీకు సంగతి తెలుసా? జోషి అని ఒక మంచి పాస్టర్ ఉంటాం.
జోషి, మీరు వినే ఉంటారు. నిన్నే నన్ను బ్లాక్ చేసి, నిన్న చేసాడు బ్లాక్. ఏముంది తెలుసా, చదవనా, టైం ఉంది కదా, ఉంది. నేను అన్ని సెమినార్లు చేసిన 30 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. నేను చెప్పిన నీ డొల్ల బోధని బయట పెడతా, నీకు వాక్యం రాదు. ఇగో జోసి విక్టర్. ప్రశ్నలు అడుగుతూ దేవాలయములో బోధకుల మధ్య ఏం పెట్టాడంటే, ఇట్లా కొంచెం జరిగింది. జనవరిలో సెమినార్ తప్పకుండా రండి అంటే నేను అన్నా, నీ డొక్కలో సెమినార్కి పెద్దగా అంతగా లేదు అని చెప్పిన. తర్వాత యేసుక్రీస్తు నా దేవుడు నన్ను ప్రశ్నించలేదు, అసలు ఏమన్నాడు, నా ప్రభు ప్రశ్నలతో నన్ను చంపలేదు, కానీ ప్రశ్నలతో చంపలేదంట. అప్పుడు చెప్పిన 12వ ఏటే లోకాసువార్త 46, 12వ ఏటే ప్రశ్నలు ఏంటి మొదలుపెట్టాడు రా జోసే. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా 12వ సంవత్సరం ప్రశ్నలు మొదలు పెడితే 33వ సంవత్సరం వరకు కూడా సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. నీ డొల్ల బోధ వ్యర్థం అన్నప్పుడు బ్లాక్ చేసి పడేశాడు. నీ జ్ఞానంతో నువ్వు పనిచేసుకున్నాడు. నీ వద్దకు వస్తే ఏం చేస్తావు? నేను అన్నా, నాకు దొరకాలి నీ సంగతి చెప్తా అన్నా. ఏం చేస్తావు? నీ జ్ఞానంతో పని చేసుకున్నాడు. అప్పుడు పెట్టిన మాట ఏంటి తెలుసా, ఇదే జోషి గారు, జాగ్రత్త, అది పని చేసుకోవాలా. నువ్వు కాపరావు కదా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? ఏం మాట్లాడుతున్నావు? సోది బోధా నువ్వు. దొరికితే ఏం చేస్తావా? దొరికితే కదా హైదరాబాదు 100 మంది కాపర్లు నీ డొల్ల బోధను బయట పెడతా. మొన్నంటే ఊరుకున్నా, ఇప్పుడు ఊరుకోను. ఇంకా చాలా జాగ్రత్తగా టైప్ చేయి. నువ్వు చాలా మంది చూసుంటావు, నన్ను చూసి ఉండవు. గుర్తుపెట్టుకో, ఇక్కడ నీకు నాకు మధ్య బోధ మధ్యలో ఉంది. నోరు మూసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? హైదరాబాద్ రా ఈసారి. నువ్వు హైదరాబాద్ ఎక్కడ సెమినార్ చెప్పు సంగతి. నోరు మూసుకుంటాను, లేకపోతే నీ నోరు మూపించి అంతమంది కాపులు నిలబెడతా చూపిస్తా. నేను జాగ్రత్తగా మాట్లాడు. నోరు మూసుకొని అప్పటి నుంచి చేసుకోవాలి. చెత్త బోధ నువ్వు. దొరుకుతూ హైదరాబాదు వదిలిపెట్టేదే నిన్ను. నీ బోధన విలువ ఏంటో చూపిస్తా ఆ రోజు నీకు. జాగ్రత్త. 36 అనుభవం అట్ట అన్నాడు. ఒకటి పళ్ళు దొరికాడు, కానీ ఆ రోజు వేరే వాడితో ఏదో డిస్కషన్ అయ్యి ఆగాం. కానీ ఈసారి వస్తాడు, వాడి సంగతి చెప్తాను చెప్పాను నేను. కథం పెట్టేసేదంటే భయపడ్డా లేదా? నా దేవుడు నన్ను ప్రశ్న అడగలేదు, బైబిల్లో ప్రశ్నలు లేవు అన్నాడంతే. మరి ఇదేంది 20-4 వచనం? యేసుక్రీస్తు ప్రశ్న ఏంటి? యోహాను బాప్తిసం ఎక్కడి నుంచి? 2017లో అడిగిన రక్షణ టీవీలో. మా అక్క ఎప్పుడు అంటుంటుంది, లక్ష్మి అక్క, ఏంది అయ్యా అది ఇంకా బయటికి రావట్లా అని. చూసాం, 6 సంవత్సరాలు చూసాం, వచ్చిందే ఒక్కడని చెప్పాడా? మీకు ఏసునామండి, గర్భాలు వస్తాయి, పిల్ల పడతారు, పెరుగుతారు, ఇంతలా దున్నపోతులు ఉంటారు. ఈ బోధలేనా? ఇది చెప్పరా? అది నిర్జీవ క్రియలేనా? ఇవి మూలపాఠాలేనా? అందుకే చదువుతున్నాడు 5:11 ఎఫెసీ, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారి ఉండక వాటిని ఖండించుడి, ఇది మేలు. హైదరాబాద్ రాని సంగతి చెప్తానని అంతే. ఈసారి వదిలేదేలే వాడు ఎక్కడికి వచ్చినా. వాడికి నాకేమన్నా ఫ్యాక్షనిజమా? వాడికి నాకేమన్నా ఆస్తి తగాదాలా? వాడు బోధన పద్ధతి బాగలేదు. వాడు నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారేమో, చెప్పాలి కదా. శత్రువు అయిపోతామో. నేను ఎవరికి మిత్రుని? ఇప్పటికి ఎవరికి మిత్రుని కాదు, నేను ఎవరికి శత్రువుని కాదు. ఆ మిత్రుడు అనుకుంటే మిత్రుడే, శత్రువు అనుకుంటే శత్రువే. వాడు అనుకుంటే అలా అంతే. కానీ వాక్యం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వారం. 1 పేతురు 3:11, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఎందుకు అలా మాట్లాడతాం? నువ్వు నిజాన్ని తెలుసుకొని బోధించు. నీ బోధనా పద్ధతి నిజంతో కూడి ఉండాలి. నిజాన్ని చెప్పాలి, అబద్ధాలు, సొల్లు, సొట్ర కాదు. అది సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. నిజం తెలిసినప్పుడు సమాధానం ఆన్సర్
ఎస్, నాకు ఆన్సర్ ఎక్కడ దొరికిద్ది, నాకు ఏ సంఘంలో దొరికిద్ది, నాకు ఆన్సర్ కావాలి, ఇదేదో నాకు కొంచెం డౌట్ ఉంది, ఆన్సర్ కావాలి. అలా ప్రశ్నల పరంపరకి ఆన్సర్లే రేపు జరుగుతున్నటువంటి సెమినార్ల అర్థాలు. ప్రతి నెల ఒక అద్భుతమైనటువంటి వాడు చెప్పాడు అండి, శిలువ మీద అయ్యన్నారా ఎందుకు ఉందో. పిలాత్ అంటే ఇది రాశాడంట, దాని అర్థం అంటే రాజులకు రాజు, యూదుల రాజు అంట. మరి అంటే ఇప్పుడు మేము ఎందుకు పెడతాం సెమినార్ 7,000 రూపాయలు ఖర్చు పెట్టి? మేము ఎందుకు దోల, మేము ఎందుకు పెడతామంట? నీకు తెలిసిపోయింది కదా కింద ఆన్సర్. మరి మేము ఎందుకు పెడతాం? మేము పెట్టామంటే నీకు తెలియాలి అక్కడ ఎందుకుంది. సిలువ ఉంటుంది, దాని మీద అయ్యన్నారాయ ఉంటుంది, అది ఇంగ్లీష్లో ఉంది. ఆనాడు ఇంగ్లీష్ లేదు, గ్రీకో లేకపోతే హిబ్రూనో ఏదో ఉంది. దాని అర్థం ఏంటి? ఏం తెలియకుండానే సిలువను చూస్తుంటాం మనం. యేసయ్య చెమట కారుతుంది, రక్తం కారుతుంది, బాధపడుతుంటాం. ముళ్ళ కిరీటం చూస్తుంటాం. ముళ్ళ కిరీటం కనబడుద్ది, మేఘ కనబడుద్ది, బాధ కనబడుద్ది, కానీ పైన ఎందుకు రాసిందో తెలీదా? అది కనపడదు మన కంటికి, కనబడిద్దా? ఈ మధ్య దాన్ని లేకోకుండా ఏం చేస్తున్నారు? టవల్ వేస్తున్నారు అంతే. టవల్ ఎందుకు వచ్చింది ఆడకి? అసలు యేసుక్రీస్తుకి టవల్ ఏది? ఒక్కటే కదా షర్ట్ కూడా కాదు అది, అంగి కింద డ్రెస్ బోసి లాంటిది పెట్టారు కదా వాళ్ళు, అది ఒక్కటే ఉంది కదా ఆయనకి. షర్ట్ ఏది? ఇంకా షర్ట్ అది అంగి ఎందుకు వచ్చింది? సిలువుకి అది ఎందుకు వచ్చింది తెలియదేమి. అయ్యన్నారా ఏది? మొదదాకా ఉండేది, ఇప్పుడు లేదు. దాని అర్థం తెలియక వదిలేశాడు దాన్ని అంతే. మనం ఎందుకు అనుకుంటాం? మనం పట్టమా? జ్ఞానం అనేది ఆయన ఇస్తేనే ఈ సాధ్యమైతే, లేకపోతే మనకెందుకు అనుకోవటమే. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఎందుకు ఎవరినైనా సరే గెలుకుతామంటే ఇదిగో ఖచ్చితంగా బోధనా పద్ధతిలో మాత్రం జాగ్రత్త ఉండాల్సిందే. నీ పర్సనల్ లైఫ్ మాకు అవసరం, అసలు మేము మాట్లాడం, ఏ రోజు మాట్లాడం, ఎందుకంటే అది మాకు సంబంధం లేదు కదా. కానీ నువ్వు ఖచ్చితంగా బైబిల్ పట్టావంటే, దేవుళ్ళు ఉన్నావంటే ఖచ్చితంగా వాక్యం అనేది వక్రీకరణ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద బలంగా ఉంటుంది. అది మనం ఏం చేస్తాం? దీంట్లోకి పర్సనల్ లైఫ్ చేస్తాం మళ్ళీ మనం. అది దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. దైవాత్మకమైనటువంటి జీవితంలో నువ్వు నిలబడిపోతూ ముందుకెళ్తే అసలు ఆ జీవితాన్ని చూడలేదు కదా. ఇది కదా అబ్రాహాము జీవితాన్ని చూశాడండి. 74 సంవత్సరాల జీవితాన్ని దేవుడు చూశాడా? లేదు, ఎక్కడి నుంచి చూశాడు అంతే. ఆయన చూసింది మాత్రం 26 ఇయర్స్ లైఫే అబ్రాహాము, అంతే. ప్రియమైన దేవుని పిల్లారా, కనుక దేవుడు ఏం చూడాలో చెప్పినా కూడా మనం ఏం చూస్తామో కూడా మనకు తెలియదు. అది ఆయనకి టిఫిన్ ఏంటంటే త్వరపోతే నేను కిల్లి బట్టి ఇరిసి వాటర్ ఇచ్చా. మరి ఎవడెత్తున్నది? పక్కనుండి ఇవ్వరా? ఇస్తారు కదా. పక్కన ఉన్నామండి అన్న గారికి వాటర్ అంటాం, పోనీ మీరు అన్నారు మనం ఇస్తాం. ఇది కూడా చెప్పుకుంటాం మనం. ఎంతకంటే లోపల పైన ఆడ ఉండదు. ఇంకా కింద పడితే పెన్ను, జేబు నుంచి పెన్ను కింద పడితే వంగి మరి తీసి ఇచ్చా. ఇది విచిత్రమైనటువంటి ఇది మెంటాలిటీ ఉంది ఇక్కడ. ఇలాంటి వాటి నుంచి తొలగిపోన్నాడు దేవుడు. తొలగిపోయి మేలు చేయవలెను, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలన్నాడు దేవుడు. అది నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలా? బైబిల్ ఎన్నో కనపడుతున్నాయి, నాకు ఆన్సర్ కావాలి. వెంటాడితే ఖచ్చితంగా దొరికే స్థలం దేవుని మనసు. స్ట్రైట్గా దెబ్బ మీద దెబ్బ పడుతూ సొమ్మసిల్న లేపి కొడుతూ వాక్యం అందింది. లాస్ట్ మాట యోహాను సువార్త 13:17. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన మీరు ధన్యులగుదురు. ఇప్పుడు చెప్పినవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినాయే. ఇటు చేస్తే ధన్యులు. మనం చేస్తామా? ఎవడెక్కడ పోతే మనకెందుకండి? మనం ఎందుకు అనవసరంగా వాళ్ళ నోరు పెట్టాలి? మనకెందుకు వాళ్ళతో శత్రుత్వం? ఎవడు శత్రుత్వం కోరుకుంటున్నాడు ఇక్కడ? దేవుడు అడగమన్నాడు, చెప్పమన్నాడు, ఆలోచించమన్నాడు, ఆలోచింపజేయమన్నాడు. అదే మనం చేస్తున్నాం అంతే. కాళ్ళు ముళ్ళు కూర్చుకుంది, తీర్తి నా బెడ్లు ఎడతారు కాబట్టి సెప్టిక్ అయితే రేపు కాలు తీసేయాల్సి వచ్చింది. అందుకే మనమే పిన్నీసి పెట్టుకొని అవునా అని చెప్పేసి కాలు దెబ్బ గిరిసి పడేసి తాడుతో వసతి ముంజ కట్టేసి కాళ్ళని మన ఒళ్ళోకి తీసుకొని పిన్నిస్తూ మంచిగా పోతే పోయింది కాలు అని చెప్పి కుట్టి తీస్తే అప్పటికి బాధేమో. కుట్టేటప్పుడు బాధే, తీసేటప్పుడు బాధే, రక్తం ఏర్లే గారిపోయినా బాధే. కానీ ముళ్ళు తీసినాక మంచిగా ట్రీట్మెంట్ చేసి ఆశమత్యం కట్టేస్తే 3 రోజుల తర్వాత కాలు కింద పెట్టింది నడిచిద్ది. ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఉండదు, జాగ్రత్త ఉంటుంది. కాలు ఎలా వేయాలో ముళ్ళుతో మన ప్రాబ్లం అయిందని. ఇప్పుడు కక్షతోన
అది మరొక ఉద్దేశమా లోపల బాధ పెట్టేనే తగ్గించాలి, అంతే. అదే దేవుడు చెప్పాడు కదా, నీకు లోపల బాధ ఉంది, నీకు బాధ కలిగినా పర్లేదు, కలిగించని సరే దాన్ని తగ్గించాలి. ఇది ఎవరికి అర్థం కాదు. అందుకే దేవుని మనసులో ప్రేమ ఎవరికి అర్థం కాదు. మా దగ్గర ఉలిపిరి ప్రేమలు లేవు, అది ఉడివిత్తేకుడు అనే పండగ ప్రేమలు అసలుకే లేవు. మా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, మధ్యలో పోయేదే కాదు. అది దేవుని మనసు అంటే. ఇదే తుప్పాసి ప్రేమ, తుప్పర్ల ప్రేమ, ఇదేం ప్రేమ, డొక్కు ప్రేమ. ప్రేమ శాశ్వత కాలము ఉండును. శాశ్వత కాలం ఉండేదాన్ని ప్రేమ అంటారు, మధ్యలో పోయేదాన్ని ప్రేమ అనరు, అది ఎఫెక్షన్ అంటారు దాన్ని. ఎఫెక్షనే ప్రేమ అనుకుంటే మనంత తెంగరోడి ప్రపంచంలో మనమే ఫస్ట్ లిస్టులో స్టార్ట్ అవుతుంది కౌంటింగ్. అది అర్థాలు, భావాలు, సారాలు, అనుభవం, ఆలోచన ఇన్ని కూడగట్టుకుంటే ఈ జీవితమే దేవుడికి దగ్గరగా చేర్చే వాక్యంతో ముడిపడి ఉందని ఎప్పుడు గుర్తిరుతాం మనం. అది కనుక ఇంతటి చీకటి కోణములో మన మనసులను నిలిపి సంఘములో ఉంచి, బోధకులుగా ఉంచి, విశ్వాసులుగా ఉంచి, వాడిట పడుకొని చెప్పిండ్ల వాక్యం ఏం చెప్తాడో నావాడే కదా. అదే సామెత. వడ్డించేవాడు ఎవడైతే మనోడైతే బంతిలో ఏడ కూర్చున్నా బొవ్వు వచ్చేద్ది. అడవల్ల ఉపయోగం ఏమన్నా మనోడే కదా. ఉన్నాయి, ఏమైంది భరోసా చూడండి ఎలా ఉందో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని సంగతులు మనకు తెలుసు కనుక మేలైనది చేయాలని, వీటిని చేస్తేనే ధన్యులమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ధన్యులు అనే పదానికి అర్థం ఇవి చెప్పిన సంగతుల్ని గుర్తెరిగి మేలు చేసే పనిలో మనం ఏంటో అంతే ముందుకెళ్ళాలి, అంతే. అంతేగాని కూడగట్టేసుకుందాం. ఒక ఆయన అంటాడు, నాకు జ్వరం ఉంటేనే ఊపి వచ్చింది అంటున్నాడు. ఒక్కల ప్రేమతో సంఘానికి వచ్చారు, వాళ్ళకి వాక్యం చెప్పమా అంటే 100 మంది ఉంటే చెప్తా వాక్యం. ఒక్కల మనిషి కదా, వాళ్ళు ఆత్మ లేదా, ఆత్మ దేవుడికి కదా. 3 రాదంట. ఏంటమ్మా జనం తక్కువ వచ్చారు, ఇవాళ నాకు వాక్యం చెప్పి 3 రాకుండా పోయిందే, ఎందుకు వస్తే నీ డాబు చూపించుకుందాం, నీ మేకప్ చూపించుకుందాం అని అది ఆడల కంటే ఎక్కువ ఆడిగుడికి తక్కువ అట్టేస్తాడు మేకప్ మాస్టర్. ఆడలనే పాపం చర్చి కొద్ది భయపడతారు, ఏదైనా రాసుకుందాం పూసుకుందాం అంటే. వీడు అట్ట కాదు, లిఫ్ట్కి కూడా పోతారు. ఇంకా గాజు కూడా వేసుకుపోయినా గలగల ఆడితే వాక్యం చెప్పేటప్పుడు అది అక్కడ తక్కువే ఉంటుంది ఐటమ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సాతానుడు భరోసా కృంగిపోవాల్సిందే. అది కృంగాలంటే ఒక ఫైర్ మనలో, వాక్యం మండుతున్న విధానం, దేవుడి కొరకు ఆలోచించే తత్వం, దేవుడి కొరకు నడిచే బాడీ తత్వం, ఇవన్నీ కూడా కనపరచాలి. కాబట్టి అందుకని తిరిగి మళ్ళీ మనం స్టార్ట్ చేసాం. ఇంకా మళ్ళీ వర్షాకాలం వచ్చేంతవరకు ఒక 10 కాన్సెప్ట్లు 8 కాన్సెప్ట్లు అయితే కొత్త ఆలోచనతో మొత్తం అన్నీ బయటకు వస్తాయి. మన వంతు మనం చేయాల్సిందే, దేవుడికి మహిమకరంగా ప్రసంగాలను లోకానికి పరిచయం చేయాల్సిందే. అందుకే ఈ అవేర్నెస్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలు చేసే తత్వము ఉన్నప్పుడు చేయకుండా మౌనంగా ఉంటే పాపి లిస్టులోకి పాపాన్ని మూటగట్టుకొని వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అది మనకెందుకు? కనుక అలాంటిది మనకు అవసరం లేదు. కాబట్టి మనం చేద్దాం. మన పరిధిలో ఏం చేయగలమో అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. అది ఆత్మల వాక్యం అవసరం ఉంటే అవే వస్తుంటాయి. ఇక్కడ నో బిజినెస్, నో అఫెక్షన్స్, ఓన్లీ స్పిరిచువల్ లైఫ్, అంతే. ఆత్మీయ జీవితానికి ఇది మంచి జీవాహారం. దీన్ని మాత్రమే నిలుపుతాం, ఇదే నడిచిద్ది, ఇదే ఉంటుంది ఎల్లప్పుడూ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎవడాత్మకు వాడి ఉత్తరవాది గనక, నా ఆత్మకు నేను ఉత్తరవాదిని గనుక సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది గనక మేలు చేయాలన్న తలంపు బలంగా కలిగిన నేను చేస్తున్న క్రియలే వాక్య రూపంలో మన మధ్యకి తీసుకురావడం జరిగింది. అదే దేవుడు సెలవిచ్చిన విధానం. కాబట్టి దేవుడి తలంపుని బలపరిచి ఇంకా నేనేం చేయాలో, మనం ఏం చేయాలో మన తలంపుకు పుట్టించి నడిపిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సంగతులన్నీ మీ మనసులో పదిలపరుచుకోవాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.
ప్రార్థించుకుందాం.